చక్కటి వాక్య భాగము అంశము. మనసును చంపితే మనిషిని చంపినట్లేనా? ఎందుకు ఇలాగా టైటిల్ పెట్టారు? మనిషిని చంపటం అనేది పెద్ద నేరం. ఎంత పెద్ద నేరమో మీకు తెలియదు కాదు. యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తాయి లోక చట్టాలు. మనిషిని చంపటం అనేది చాలా దుర్మార్గమైన క్రియ, చాలా భయంకరమైన నేరం. ఎవ్వరూ సహించరు, ఎవ్వరూ భరించరు, ఎవ్వరూ కూడా రైటు అని అనరు. నరహత్య చాలా పెద్ద నేరం ఇది లోకంలో. నరహత్య నేరమైనప్పుడు, నరహత్యను లోకం సీరియస్గా తీసుకున్నప్పుడు దేవుడు ఇంకా సీరియస్గా తీసుకుంటాడు. ఎప్పుడు కూడా సమాజంలో ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు అంటే ఆ ప్రభావం సమాజం మొత్తం పైన పడుతుంది. చాలామంది ఇది గమనించుకోరు. నేను తప్పు చేస్తే ఏం జరిగింది అని అనుకుంటారు. ఉదాహరణకు తప్పు చెప్తాను. చెత్తను చెత్త కుండీలోనే వేయండి అని గవర్నమెంట్ మొత్తుకుంటుందండి. కానీ చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే కవర్లో కట్టి రోడ్డు మీద వేసేస్తారు. ఏమనుకుంటున్నారు అంటే దీనివల్ల ఏం జరుగుతుంది, నేను ఒక్కడిని రోడ్డు మీద పడేస్తే ఏం జరుగుతుంది అని అనుకుంటారు. చెత్త ఎంత భయంకరమైనది అంటే భయంకరమైన బ్యాక్టీరియాను, భయంకరమైన వైరస్లను అది ఉత్పత్తి చేస్తుంది. అలా రోడ్డు మీద పడిపోయిన అన్ని చెత్త వర్షం పడటం వలన వర్షపు నీళ్లతో అక్కడ పుట్టిన క్రిములు కలిసిపోయి ఆ వీధంతా పాకిపోయి ఆ నీటిలో ఎవడు నడిస్తే వాడిలోకి అవి ఎక్కిపోయి వాడి ఆరోగ్యం సర్వనాశనం అవడానికి కారణమవుతుంది. మీరు ఎప్పుడు గమనిస్తారో లేదా, వర్షాకాలంలో అందరి ఆరోగ్యాలు పాడైపోతాయి కదా. అందరికీ జ్వరాలు వస్తాయి, అందరికీ కోల్డ్, వాంతులు. ఎందుకు ఈ రోగాలు అనుకుంటున్నారు? మనుషులు చేస్తున్న తప్పులే. ఈ చెత్త అంతా బయటపడేయటం వలన వీళ్ళ ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటారు, బయట వీధుల్లో పడేస్తూ ఉంటారు. ఇంకా దారుణం అయిన పరిస్థితుల్లో మేము చూస్తూ ఉంటానండి. కొన్ని చోట్ల చాలా బాధేస్తుంది వాళ్ళని చూసినప్పుడు. పిల్లలకి కొత్తగా డైపర్లు వచ్చినాయి, వాడు యూరిన్ వేసిన అందులోనే ఏమండి టాయిలెట్ అన్నీ అందులోనే అయిపోతున్నాయి. ఒకప్పుడు పూర్వం ఏం చేసేవారంటే పెద్దవాళ్ళు ఒక గొడ్డు చుట్టేవారు, వాడు మొలకి గోసి పెట్టినట్టుగా. ఆ గుడ్డ పాడైపోగానే తీసేవారు, చక్కగా గుడ్డలు ఉతికేవారు, ఫ్రెష్ గుడ్డ వేసేవారు. ఇప్పుడు లేదు అలాగా. రోజు కూడా తగిలిచ్చేస్తారు అంతే. ఆడికి పొద్దునేసి సాయంత్రం వరకు అందులోనే అన్నీ. ఆడికి ఇంకా బరువెక్కిపోయింది, ఏడుస్తాడు బాగా. బరువెక్కిపోయి వాడికి పాపం మంట ఒరిసిపోగానే తీసి అది పడేసి అప్పుడు కొత్తది వేస్తున్నారు. ఏమంటే పిల్లోడు సేఫ్టీగా ఉండాలి, వేసారని తప్పు కాదు. తీసింది ఎక్కడ పడేస్తున్నారు తెలుసా? ఎక్కడ పడేస్తారు చెప్పండి? ఎదురుగ్గా ఉన్న ఇంటోల మీదకి విసురుతుంది ఒక ఆవిడ. అంటే ఈ బిడ్డ మరి బాత్రూము పాస్కి అవతల ఇంటి ముందా? ఇదేంటండి ఇది? అంటే భూమి మీద ఉన్న మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే మేం బాగుంటే చాలు, అవతలోడు ఏమైపోయినా సంబంధం లేదు మాకు. దీనికి అలవాటు పడిపోయిన మనిషి క్రైస్తవుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా సాటి సహోదరుల పట్ల అలాగే ప్రవర్తిస్తున్నాడు. జాగ్రత్తగా, ఇది సామాన్యమైన పాఠం కాదండి. ఎప్పుడో ఫ్లోలో ఒకసారి సండేలో నేను చెప్పాను, ఇది ఎప్పుడు పడుతుందో అది విన్నవాళ్ళు అదృష్టవంతులు అని. దీనికి అలవాటు పడిపోయాడు లోకంలో. నేను బాగుంటే చాలు, నాకు వేస్ట్ అన్నీ పడేస్తాను, ఎవరేమైపోయినా నాకు సంబంధం లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నానా, నేను హ్యాపీగా ఉన్నానా చాలు. ఈరోజు వ్యాపారం చేస్తున్నారు, అన్నీ తప్పుడు ఆలోచనలే, అన్నీ మోసపూరితమైన ప్రోడక్ట్సే.
నాకు డబ్బులు వస్తే చాలు, ఆ ప్రోడక్ట్ వాడు కొనుక్కుంటే చాలు, వాడు ఆరోగ్యం ఏమైపోతే నాకేమి. అలా కల్తీ నూనె వచ్చింది, కల్తీ పాలు వచ్చాయి. మనం తింటున్న ఆల్మోస్ట్ 90% వస్తువులన్నీ కూడా కల్తీ. మనం తింటున్న ఫ్రూట్స్ కల్తీ. ఇలాగ మనిషి స్వార్థప్రియుడై తన కోసం తాను బ్రతుకుతున్నాడు. అవతల వాడికి సంబంధించిన ఏవి కూడా మనోడు మనసులోకి రావు. అవతలవాడు మనసు ఏంటి, అవతలవాడు ఏమైపోతాడు, నేను ఈ తప్పుడు పని చేయటం వలన ఎవరైనా బాధపడతారేమో, ఎవరైనా నొచ్చుకుంటారేమో, ఎవరైనా వాళ్ళ కుటుంబాలలో నా వలన అశాంతి ఏర్పడుతుందేమో, నా వలన వాళ్ళ కుటుంబాల్లో ఏమైనా కాస్త పరిస్థితులు తారుమారైపోతాయేమో. ఎవరండి ఆలోచిస్తున్నారు ఈరోజు? కల్తీ కళ్ళు తయారు చేస్తున్నారు, కల్తీ కళ్ళు అమ్మేస్తున్నారు. అది తాగిన చాలా మంది అండి మరి పిచ్చోళ్ళ కింద మారిపోయి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ అయిపోతున్నారు. ఆ కుటుంబం అంతా రోడ్డున పడుతుంది. నాకెందుకు వాడు రోడ్డున పడితే? వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబం అంతా ఏడిస్తే నాకేంటి? నేను అమ్మానా, డబ్బులు సంపాదించుకున్నానా, నా కుటుంబంతో నేను హ్యాపీగా ఉన్నానా? ఇది ప్రస్తుత మానవ సమాజపు విలువలు. భూమి మీద ఉన్న మనుషులు ఆలోచిస్తున్న ఆలోచన విధానం అంటే అవతల వాడి మనసు గురించి. వాడేమైనా హట్ అవుతాడా, వాడేమైనా బాధపడతాడా, వాడేమైనా దుఃఖంలోకి వెళ్ళిపోతాడా, వాడేమైనా కాస్త పాడైపోతాడా, అవతల వాడి మనసును అసలు పట్టించుకోని ప్రస్తుత సమాజంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇది ఎలా మారిపోయిందంటే సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా ఈ తత్వంలో మార్పులు అనేవి రావటం లేదు. అది గమనించిన దేవుడు బైబిలులో చాలా వచనాలు రాయించి పెట్టాడు. ఎప్పుడు కూడా నేను లేఖనాల పరిశోధన సదస్సు ఏర్పాటు చేసినప్పుడు 2 విభిన్న పాఠాలు వేస్తాను. ఒకటేమో బైబిల్ పైన పట్టు సంపాదించేది, రెండవదేమో మనలో ఉన్న లోపాలను సరిచేసుకునేది. మీరు ఈరోజు ఉన్న మొదటి పాఠం బైబిల్ పైన పట్టు సంపాదించే పాఠం. అది ఇప్పుడు మనం వింటున్నది మనలో ఏమైనా వాక్యానికి భిన్నంగా లోపాలు ఉంటే సరిదిద్దుకునే పాఠం ఇది. దేవుడు బైబిల్లో ఒక మాట చెప్తున్నాడు, నిజంగా ఎంత ఆదరణ మాట కలిగిస్తుంది అంటే, రోమపత్రిక 1వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా చదువుదాం. రోమపత్రిక 1వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా అందరూ బైబిల్ తీయండి. ఈ వచనాలు అన్ని చూసుకోండి. చూస్తూ జాగ్రత్తగా చదువుతున్నప్పుడు బైబిల్ పరిశోధించండి. 11వ వచనం, మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందాలి. దేవుడి పైన మనకున్న విశ్వాసం, మనకున్న నమ్మకం, మనకున్న భక్తి, దాని వలన మరొకరు ఆదరణ పొందాలి. నీకున్న భక్తి, నీకున్న జ్ఞానం, దైవ జ్ఞానం, నీకున్న విశ్వాసం అవతల వాడిని నిలబెట్టాలి. ఇదేంటన్నా ఇప్పుడు నా భక్తితో అవతల వాడికి ఏం సంబంధం ఉంది? నా విశ్వాసం నాది కదా, నా భక్తి నాది కదా, దేవుడిలో నా క్రియలు నావి కదా, నాకు నచ్చినవి నేను చేస్తాను, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను. చాలా మంది అండి ఇక్కడ పెద్ద పాపాన్ని కూడగట్టుకుంటున్నారు. అందుకే చెప్పాను ఇది చాలా లోతైన పాఠము, లోతైన విషయము అని. నీ స్టైల్లో నువ్వు క్రీస్తు కోసం బ్రతికేస్తానంటే తప్పు. నీ ప్రభావం ఎవరి మీద పడుతుందో చూసుకోవాలి. నీ వలన, నీ విశ్వాసం వలన, నీ భక్తి వలన, నీ చేష్టల వలన, నీ ప్రవర్తన వలన, నీ మాట వలన ఎవరైనా క్రీస్తులో పడిపోతున్నారా? నిన్ను చూసి, నీ భక్తిని చూసి, నీ విశ్వాసాన్ని చూసి, నీ క్రియను చూసి, నీ మాటను చూసి వాళ్ళు ఏమైనా భక్తిలో నిలబడుతున్నారా? ఒకరి విశ్వాసము వలన మరొకరికి ఏం కలగాలంట? ఆదరణ కలగాల. అమ్మ, ఆవిడలా బ్రతకాలి, ఆయనలా ఉండాలి. సహజంగా మనుషుల యొక్క మనసులు ఎలా ఆలోచిస్తాయంటే, నేను చేసింది రైటే కదా, ఎవరో ఏమనుకుంటే నాకేం సంబంధం. సహజంగా అందరి మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే,
నేను చేసింది రైట్ అయినప్పుడు, నేను మాట్లాడుతున్నది రైట్ అయినప్పుడు ఎవరో ఏమనుకుంటే నాకేమి అంటారు. ఇది చాలా పెద్ద తప్పు, ఇది చాలా పెద్ద నేరం దేవుడి దృష్టిలో. చూస్తారు వచనాలు ఇప్పుడు అని వరుసగా చూపిస్తాను ఇప్పుడు మీకు. మనకి నచ్చినట్టుగా మనం బ్రతికేస్తాం. సమాజంలో కూడా అలాగే బ్రతికేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వాడు బ్రతుకుతాడు. దానివల్ల అవతల వాడు పాడైపోతానే పట్టించుకోరు. ఉదాహరణకి ఏమండి, రామ్ గోపాల్ వర్మ అని అతను ఉంటాడు. అతను ఎక్కువగా కొన్ని బూత్ సినిమాలు తీస్తాడు. ఓ రోజు టీవీలో వార్తల్లో యాంకర్ కూర్చోబెట్టి, ఎందుకంటే మీరు ఇలా తీస్తున్నారు, సమాజాన్ని పాడు చేస్తున్నారు కదా, మీరు ఇలాంటి తీయకూడదు కదా అంటే వాడు అంటున్నాడు, నాకు ఇష్టమైంది నేను తీస్తాను, చూస్తే చూడమనండి, చూడకపోతే వెళ్ళిపోమనండి, నేను చూడమని చెప్పడం లేదు కదా. అవతల వాడు ఏదో హట్ అవుతుంటే నాకేం సంబంధం, నాకు నచ్చింది నేను తీస్తాను. చూసారా, నాకు నచ్చింది నేను తీస్తాను, నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు నచ్చినట్టుగా నేను బ్రతికేస్తాను. ఇది క్రీస్తుకు అస్సలు నచ్చదు. తత్వం మార్చుకోవాలి అందరం. ఇది అసలు క్రీస్తు సహించడం. దీని అసలు క్రీస్తు యాక్సెప్ట్ చేయడం వల్ల బ్రతికే వాళ్ళకి ఇలా బ్రతికే వాళ్ళంటే ఆయనకి చాలా అసహ్యం. వచనాలు చూపిస్తాను ఇప్పుడు. దేవుడి తత్వం మీ మధ్యలోనికి తెస్తాను ఇప్పుడు. ఎప్పుడు కూడా మన జీవన విధానం, మన మాట ఎవ్వరిని నొప్పించకూడదు, ఎవ్వరిని బాధ పెట్టకూడదు, ఎవరిని దేవుడికి దూరం చేసేటట్లుగా, దేవుడి పనికి అభ్యంతర కారణంగా కలుగునట్లుగా మన ప్రవర్తన కానీ మన మాట కానీ ఉండకూడదు. దేవుడిలో నిలబెట్టడానికి ప్రయత్నించాలి తప్ప ఎవ్వరికి అభ్యంతర కారణంగా మన జీవితంలో ఏవి ఉండకూడదు అని బైబిల్లో పదే పదే దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. చాలా మంది ఇది ఒక్కటి గ్రహించకండి, చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. చాలా పెద్దది. యేసు చాలా సీరియస్ అయిపోయాడు ఈ విషయంలో. ఈరోజు నేను ఏదైతే ఎత్తుకున్నానో పాఠం, అవతలవాడి మనసు, దాన్ని కనుక నువ్వు చంపితే, అవతలవాడి మనసును కనుక నువ్వు గాయపరిస్తే, యేసుక్రీస్తుల వారు దీనిని చాలా పెద్ద పాపంగా తీసుకున్నాడు. అందుకే టైటిల్ ఏం వేసాం, మనస్సును చంపితే మనిషిని చంపినట్లేనా. అంటే అవతలవాడి మనసును గనక మనం గాయపరిస్తే, అవతలవాడి మనసును గనక మనం చేస్తున్న చేష్టలతో బాధ పెడితే, అది ఈవెన్ దేవుని కార్యాలైనా అవ్వచ్చు. జాగ్రత్తగా వినాలి. ఇదే మేము చేస్తున్నది రైటే కదండి, మేము చేస్తున్న దేవుడి పనే కదా, ఆయన ఏదో అనుకుంటాడో మేము ఎందుకు మానేస్తాం. ఇది తప్పు, ఇదే పెద్ద నేరం. అంటే అవతల వాళ్ళ మనసుకు విలువ ఇవ్వకుండా, అవతల వాళ్ళ యొక్క మనసును పట్టించుకోకుండా నాకు నచ్చింది నేను చేస్తాను, తప్పండి. బైబిల్లో ముందుగా యేసు ప్రభు మాట్లాడుతున్న ఒక మాట మీకు చూపిస్తాను. మనసును గాయపరిస్తే అది ఈక్వల్ టు మర్డర్, ఈక్వల్ టు నరహత్య, చంపేయటమే. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. తన సహోదరుడిని ద్వేషించువాడు నరహంతకుడు. ఇది మీరు చాలాసార్లు చదువుకుని ఉంటారు. మళ్ళా చదువుదాం. తన సహోదరుడిని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏంటంటే ఇంత పెద్ద మాట, నరహంతకుడు అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తిని పట్టుకుని చేతిలో కత్తి పట్టుకుని అవతల వాడిని నరికి 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 చంపితే దాన్ని ఏమంటారు? నరహత్య. లోకానికి నరహత్య ఇది. కానీ నీవలే క్రీస్తును నమ్మిన ఒక సహోదరుడిని ద్వేషిస్తే, అన్నట్టుగా దూరంగా ఉంటుంటే, ద్వేషాన్ని గనక నువ్వు ఎవరి పట్లైనా నింపుకుంటే అతడంట నరహత్య చేసినవాడు. నరహత్య అన్న పదాన్ని ప్రయోగించేసారు చూడండి అక్కడ. మనం అనుకుంటాం నేను ద్వేషిస్తే ఏం జరుగుతుందండి అని అనుకుంటారేమో. ఏమంటే ఎవరైనా మనల్ని ద్వేషిస్తున్నారు అనేసరికి మన మనసు ఎలా ఉంటుంది మీరు చెప్పండి? ఎలాగ ఉంటుంది? ద్వేషం అవతల వాడి మనసును ఏం చేస్తే చెప్పండి? కృంగిపోయేటట్టుగా చేస్తుందండి. నిన్ను వాళ్ళు ద్వేషిస్తున్నారంట అనేసరికి
ఏమండి ఏమి చేయబుద్ధి అవ్వదు. ఏమంటే అదొక రకమైన మానసిక వేదన, బాధ. నన్నెందుకు ద్వేషిస్తున్నారు, నన్నెందుకు దూరం పెడుతున్నారు, ఏంటి నా పరిస్థితి ఏంటి? అదొక రకమైన మానసిక ద్వేషంలోనికి, మానసిక ఇబ్బందుల్లోనికి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ద్వేషించొద్దు, అసలు దూషించొద్దు. దూషణ మాటలు ఇవి అస్సలు కూడా ఎవ్వరి నోట, క్రైస్తవుల నోట రాకూడదు. ఈ 15 వచనంలో మీరు చదివినప్పుడు, ఈ 15 వచనంలోనేమో తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, తర్వాత ఏముంది అక్కడ, ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదని ఎరుగుదుము. అంటే అర్థం ఏంటంటే షార్ట్ కట్ లో నరకానికి వెళ్ళిపోవడానికి వేదనమాట ఇది. మీకు అర్థమైందో లేదో, ఇంత కష్టపడి బాప్తిసం తీసుకుని ఇన్ని శ్రమలు పడి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నరకానికి వెళ్ళిపోవడానికి షార్ట్ కట్ ఇది. అందుకే చెప్పాను, మీరు వెంటనే సామాన్యమైన పాఠం కాదు, ఈ చిన్న తప్పు వలన నరకానికి పోయేంత పెద్ద ప్రమాదం ఉన్న పాఠం ఇది. ఏ నరహంతకుని యందు ఏముండదు అంటున్నాడు అక్కడ, నిత్యజీవం ఉండదు. అంటే నిత్యం ఉండదు అంటే ఏంటి, పరలోకానికి రాడు, పరలోకానికి రానివ్వను. ఎందుకు ఎవరిని రానివ్వను అన్నాడు, నరహంతకుడిని. ఎందుకు నరహంతకుడు అంటే ఎవరో కత్తులతో పొడిచిన వాడు మాత్రమే నరహంతకుడు కాదు. సహోదరుడిని మాటలతో బాధ పెట్టి దేవుడిలో ఎదగకుండా, దేవుడి విషయంలో వాడి ముందుండకుండా, వాడికి అభ్యంతర కారణంగా నీ మాట గాని నీ ప్రవర్తన గాని మారితే నరహత్యతో సమానమది. బోల్డ్ వచనాలు చూపిస్తాను ఇప్పుడు, ఓపిక రాసుకోవాలి. అందుకే రండి, ఇక కూర్చోబోద్దాలేదు, లేచిపోయింది నేను, ఓపిక లేకపోయినా. చాలా చూపించాలి, కంఫర్టబుల్గా లేదు అది నాకు. ద్వేషం అనగానే ఎలా చూపిస్తాం అవతల వ్యక్తి మీద మన ద్వేషం ఎలా చూపిస్తాం అంటే, కొంతమంది మాటలతో ద్వేషిస్తారు, ఏమంటే క్రియలతో ద్వేషిస్తారు, ప్రవర్తనతో ద్వేషిస్తారు. ఆ ద్వేషం మనలోనికి వచ్చినాడు అసలు మన మనసు పరలోకంలో ఉన్న కన్న తండ్రికి నచ్చదు. దేవుడు మాట మీ అందరికి తెలిసేసుకో మాట, నిన్ను వలే నీ పొరుగు వానిని, నిన్ను వలే, ఆ పదం పట్టుకోరు చాలా మంది, నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు. నిన్ను వలే అంటే అర్థం ఏంటి, నీ మనసుకు ఏదైనా తగిలినప్పుడు, కష్టం అనిపిస్తున్నప్పుడు, ఏదైనా ఒక సంఘటన నీ మనసుకు తాకినప్పుడు, అది నీకు కష్టంగా అనిపించినప్పుడు, అదే సంఘటన నువ్వు అవతల వాడి క్రియేట్ చేస్తున్నప్పుడు అవతల వాడి మనసుకు కష్టంగా ఉండదు. అది మీకు అర్థమైందా? నీ మనసుకు బాధ కలిగినవన్నిటి గురించి నువ్వు మాట్లాడతావు. ఇది నన్ను బాధించింది, ఇది నన్ను బాధించింది, పలానా వల్ల ఎవరో నన్ను ఏదో అన్నారు, అది నన్ను బాధకు గురి చేసింది. వెరీ గుడ్. మరి నువ్వు ఎవరినో ఏదో అంటే వాళ్ళ మనసుకు గాయం అవదా? ఇది పట్టించుకోరండి చాలా మంది. అంటే వాళ్ళ మనసుకి ఇచ్చినంత వాల్యూ అవతల వ్యక్తి యొక్క మనసుకు కానీ మనస్సాక్షికి కానీ ఎవ్వరు. ఇది ఎంత పెద్ద పొరపాటో క్రీస్తులో చెప్తాను. ప్రారంభంలో ఒక మాట చెప్పాను, మా ఒక్క కుటుంబమే కదండి బయట చేస్తేస్తుంది అనుకుంటే, ఆ ఒక్క కుటుంబమే ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరినీ రోగస్తులుగా మార్చింది. అంటే నువ్వు చేసే తప్పు అనేక మంది మీద ప్రభావం ఎలాగైతే చూపిస్తుందో, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన ప్రవర్తన, మన మాట బాగోకపోవటం వలన ఆ ప్రభావం నీ చుట్టూతో ఉన్న అనేక మంది మీద పడుతుంది. నీలో ప్రేమించే గుణం ఉన్నప్పుడు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అన్న మాట నీకు అర్థమయ్యి ఆ ప్రేమ మాటలో నీలో ఉన్నప్పుడు నీ చుట్టూతో ఉన్న వాళ్ళందరిలో కూడా నువ్వు అదే నిమ్ముతావు. ద్వేషం నీలో ఉన్నప్పుడు నీ చుట్టూతో ఉన్న మనుషుల్లో కూడా ద్వేషం నిండుకుంటుంది. తద్వారా యేసుక్రీస్తుల వారికి, పరలోకంలో ఉన్న కన్న తండ్రికి నరహత్య చేసిన వాళ్ళతో సమానంగా మన జీవితాలు వాళ్ళకి కనబడతాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము చూద్దాం. వరుసగా ఇవన్నీ రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23 చూద్దాం. 23 చూద్దాం. జాగ్రత్తగా పౌలు గారి మాటలు అర్థం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము ఏమండి 23వ వచనం చదువుతున్నారు. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు. నాకు అన్నట్లోనే స్వాతంత్ర్యం ఉంది. నేను ఏది కావాలంటే చేయొచ్చు, నేను ఏది కావాలంటే అది మాట్లాడొచ్చు. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. ఇదేంటది? స్వాతంత్రం ఉందంటున్నాడు,
కానీ అన్నీ చేయదగినవి కావు. ఏది పడితే అది క్రైస్తవుడు చేయకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు, ఏది నచ్చితే అది నేను చేస్తాను అంటాం తప్పు. మనం చేస్తున్నది నలుగురిని నిలబెడుతుందా, నలుగురిని పడగొడుతుందా, ఇది గమనిస్తూ ఉండాలి. నీ జీవితం చాలా మందిని దేవుడి వైపు ప్రభావితం చేసేదిగా ఉండాలి తప్ప పడగొట్టేదిగా మన జీవితం ఎప్పుడూ ఉండకూడదు. ఇప్పుడు చెప్తాడు అసలు విషయం. నాకు అన్ని విషయములందు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయతగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోలేదు. ఇది నేను చేసేవన్నీ కూడా క్షేమాభివృద్ధి కలగజేయాలి. నేను పని చేసినా, ఓ పాట పాడినా, ఓ ప్రార్థన చేసినా, ఒక సభ పెట్టినా, ఏదైనా దేవుడిలో నేను ఏది చేస్తున్నా అవతల వాడి క్షేమాభివృద్ధి కోసం చేయాలి తప్ప అవతల వాడు ఏమనుకున్నా పర్వాలేదు, నాది నేను చేస్తాను, నేను దేవుడికే చేస్తున్నాను, తప్పు. తెలియాలా? ఛానల్ క్రితం అండి ఒక పాఠం చెప్పాను నేను. సహోదరుని పట్ల తప్పు చేయకపోయినా తగ్గాల చెప్పాను. బలిపీఠం మీద బలర్పిస్తున్నప్పుడు నీ సహోదరునికి ఏదో నీ మీద విరోధ భావం ఉంది అని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే ప్రభు చెప్పిన మాట ఏంటి చెప్పండి. అక్కడ వెంటనే అది అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయి నీ సహోదరుడితో సమాధానపడి తిరిగి వచ్చి మరలా నువ్వు బలర్పించాలి. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట మీరు జాగ్రత్తగా గమనించండి. నాకు అన్నిటి యందు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగచేయవు. 24 ఎవడును తన కొరకే కాదు, అండర్లైన్ చేయండి, ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. చూసారు ఎలాగుందో క్రిస్టియానిటీ? చూసారు ఎలాగుందో మన చట్టం? ఎవడి కోసం వాడు బ్రతకటం కాదు, ఎవరికి నచ్చినవి వాళ్ళ చేయటం కాదు, నువ్వు చేసేది అవతల వాడికి క్షేమాభివృద్ధి కలిగించాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 24 ఎవడును తన కొరకే కాదు. లోకస్తుడు చేస్తాడు అలాగా, మేము మా ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు, అవతల పోతే మాకేంటి. క్రీస్తులు అలా ఉండకూడదు. ఇక్కడ ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. అంటే నువ్వు నష్టపోయినా అవతల వాడికి మేలే జరుగుతూ ఉండాలి నీ వల్ల. చూడండి ఎలాగున్నాయి కష్టంగా చట్టాలు. తర్వాత మాట చూడండి అక్కడ 25 మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికి వాని అంగడిలో అమ్మున్నదేదో దానిని తినవచ్చు. నీ తిండి వలన ఎవడైనా అభ్యంతర పడుతుంటే కటికి అని అంగడిలో అమ్మున్నదేదో తినేయి, కానీ అభ్యంతరం చెప్పకు. నువ్వు అభ్యంతరం చెబితే వాడు అభ్యంతర పడతాడేమో. నీ తిండి వలన ఒకడిని ప్రభువులో అభ్యంతరపరచొద్దు. తిండి గురించి మాట్లాడతాడు. ఈ అధ్యాయం అంతా పైనుంచి మీరు చదువుకుంటూ ఉంటే కాస్త తిండి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ విషయం జాగ్రత్తగా పట్టుకోవాలి, దేవుడి మనసు పట్టుకోవాలి. ఈరోజు ఏమంటే ఇది చాలా సున్నితమైన అంశం అండి. మన అనుదిన ఆత్మీయ జీవితంలోనికి వీటిని అప్లై చేసుకుంటే మనం చాలా మందిని గాయపరుస్తూ ఉంటాం. మాటలతో గాయపరుస్తారు, పనులతో గాయపరుస్తారు, పట్టించుకోకుండా గాయపరుస్తారు, నాకేంటి అన్నట్టుగా లైట్ తీసుకుని గాయపరుస్తారు. అవతల మనసు నుండి అసలు ఎవరు బేరీజు వేసుకోరు. నేను ఇలా ఉండటం వలన ఎవరైనా నా వలన బాధపడుతున్నారా, అభ్యంతర పడుతున్నారా, నా మనసు వలన ఎవరైనా కాస్త ఇబ్బంది పడుతున్నారా? ఎవరు నేను నిజంగా చెప్తున్నానండి, వాక్యం నేర్చుకున్న తర్వాత ఇవన్నీ అర్థమైపోయిన తర్వాత మనం ఇబ్బంది పడాలి తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. శ్రమో బాధో కష్టమో మనం భరించుకోవాలి తప్ప అవతల వాడిని ఎవరిని కూడా ఇబ్బందులు పాలు చేయకూడదు. ఈ మనసు నాకు వచ్చేసిందండి, దేవుని ఎదురు చెప్తున్నాను. ఎవరు ప్రెజర్ అయినా నేను తీసుకుంటాను, ఎవరిదైనా మనం తీసుకోవాలి తప్ప అవతల వాడిని పాపం అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదు, గాయపరచకూడదు, బాధ పెట్టకూడదు. వాళ్ళ మనసు అలా ఉందంటే ఇంకా అలాగే ఉంచేయండి అంతే, ఏమనకండి, ఏమనకూడదు. దేవుడిలో బలవంతులు ఉంటారు, దేవుడిలో బలహీనులు ఉంటారు, దేవుడిలో విశ్వాసంలో బలమైన వాళ్ళు ఉంటారు, దేవుడిలో విశ్వాసంలో బలహీనులు ఉంటారు. గేలు చేయకూడదు, హేళన చేయకూడదు. మన నోటికొచ్చినవి మాట్లాడి ఆడిలో నా కాస్త విశ్వాసాన్ని జారిపోయేటట్టుగా నీ మాట ఉండకూడదు, నీ ప్రవర్తన ఉండకూడదు, నీ క్రియలు ఉండకూడదు. చూపిస్తాడు ఇప్పుడు దేవుడు చాలా వచనాలు. అంటే ఓవరాల్గా నేను చెప్తున్నది ఏంటంటే స్టార్టింగే మనస్సాక్షి, అవతలవాడి మనస్సాక్షి మీద నీ భక్తి జీవితం కట్టబడాలి. నేను చేస్తున్న పనుల వల్ల ఎవరైనా డిస్టర్బెన్స్ అవుతున్నారా?
నా మాట వలన, ఇవన్నీ కూడా చూసుకుంటూ ముందుకెళ్ళాలి. నాకు నచ్చింది నేను చేస్తాను, అది బయట చెల్లుతుంది, కానీ ప్రభువులో అసలు చెల్లదు. అది నీ చుట్టూతా నీ వల్ల క్రీస్తుని నమ్మిన వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా కూడా నీ వలన బలపడుతున్నారా, నీ వలన బలహీనలు అవుతున్నారా, నీ వలన వాక్యంలో బలవంతులు అవుతున్నారా, నీ వలన పనిలో బలవంతులు అవుతున్నారా, నీ వలన చక్కగా వాళ్ళు దేవుడిలో ఎదగటంలో ఏమైనా బలవంతులు అవుతున్నారా, నీ మాటలతో వాళ్ళు బలహీనలు చేస్తున్నావా, నీ మాటలతో వాళ్ళని దేవుడు పనికి దూరం చేస్తున్నావా, వాక్యానికి, పాటలకు, సంఘానికి, దేవుడి కార్యక్రమాలకు ఏమంటే ఎలా మనం ఒకరిని నిలబెట్టి ప్రోత్సహిస్తున్నామా, వాడిని వెనక్కి లాగేస్తున్నామా? ఇదంతా కూడా మనం ఎదుగుతూ మనం దేవుళ్ళో చక్కగా ఆత్మీయ జీవితంలో మనం పైకి వెళుతూనే అందరిని అలా పైకి తీసుకుని వెళ్ళాలి తప్ప, మనం పైకి వెళ్ళడానికో మనం గొప్పవాళ్ళుగా ఈ లోకాన్ని కనపడడానికో ఒకరి గురించి తప్పుడుగా మాట్లాడటం, ఒకరిని దూరం చేయటం, ఇదంతా కూడానండి అసలు క్రీస్తుకు నచ్చనివ్వండి. చాలామంది ఎలా ఉంటారంటే నేను బాగుంటే చాలు, నేను కనబడితే చాలు, దానికోసం అవతల వాళ్ళని డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు, కదుపుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే నేను ఉండాలి, నేను వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్ళటం, నువ్వు ఉండటం ఎంత ముఖ్యమో అవతల వాడిని కూడా తీసుకొని రావాలి. ఇది దేవుడు. వాడిని పడగొట్టు నువ్వు ముందుకెళ్ళటం కాదు, వాడిని వెనక్కి గంటి నువ్వు ముందుకెళ్ళటం కాదు. అవతల వాడి మనస్సాక్షి మీద నీ మనస్సాక్షి ఆధారపడి ఉండాలి, నీ క్రియలు ఆధారపడి ఉండాలి తప్ప అవతల వాడి మనసును నొప్పించి నువ్వు దేవుడి కోసం ఏం చేసినా అసలు దేవుడు దాన్ని అంగీకరించడు. పైపెచ్చు దానిని పెద్ద పాపం అనేసాడు బైబిల్లో. పెద్ద పాపం అన్నాడు అంతే. దాన్ని భయం వేసిందండి. అసలు ఈ పాఠం ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎలా అర్థం చేయించాలి, దీనికోసమే నేను నెలల తరబడి ఆలోచించాడు. ఎలా అర్థం చేయించాలి, అర్థమయ్యేటట్టుగా ఎలా చెప్పాలి. అవతలవాడి మనస్సాక్షి బైబిల్ అంతా ఇప్పుడు అదే చెప్తుంది. అవతలవాడి మనసు వాడి మనసును నొప్పించుకు, వాడి మనసును గాయపరచుకు, వాడి మనసును బాధ పెట్టకు, ఆ బాధతో నువ్వు పడు అంతే తప్ప అసలు వాడికి బాధ పెట్టే మాటలు కానీ పనులు కానీ నువ్వు చెయ్యొద్దు. ఇది బైబిల్. ఇప్పుడు చదువుకున్నారు కదా 24 మళ్ళా చదువుతాను చూడండి. 24 చూడండి మళ్ళా. ఎవడను తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను, మనస్సాక్షి నిమిత్తము. చూసారా, మనస్సాక్షి నిమిత్తం అంటే ఏ మనస్సాక్షి? నీదా అవతల వాడిదే. వాడు ఏమైపోతాడో, నేను ఈ మాట అంటే, నేను ఈ పని చేస్తే వాడు ఏమవుతాడో. మర్డర్, నరహత్య అంటే ఏంటనుకుంటున్నారు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 21. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21. నరహత్య. నేను అదే టైటిల్ వేసినట్టు, కాకపోతే పేరు మార్చాను. ఏమనేసాం? మనసును చంపితే మనిషిని చంపినట్లేనా నరహత్య? నరహత్య అంటే ఏంటనుకుంటున్నారు? ఇదే ఇప్పుడు చెప్తాడు యేసుప్రభు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పూర్వీకులతో ఆల్రెడీ దేవుడు చెప్పాడు. ఏమని? నరహత్య చేసిన వాడు విమర్శలోకి వెళ్ళిపోతాడు, తీర్పులోనికి వెళ్ళిపోతాడు, నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపోతాడని మీరు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇప్పుడు నేను మీతో చెప్పినది 22లో నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. చెప్పేశాడా? తన సహోదరుడి మీద కోపం. చూసారా, కోప్పడితే ఏమవుతుందండి? మీరు చెప్పాలి నాకు. కోప్పడిన వాడే విమర్శకు లోనైపోతాడంటే కోప్పడితేనే నరహత్య అనేసాడు అంతే. ఇదేంటిది? కోపపట్టం నరహత్య. ఇంత సీరియస్గా ఎప్పుడైనా ఆలోచించారండి వచనాన్ని? కోపపడటం నరహత్య. ఎస్, నరహత్య చెయ్యొద్దు అని పూర్వీకులతో మీరు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు వెళ్ళిపోతాడు. ఎందుకు వస్తుంది కోపం? ఏం సాధించేమని వస్తుంది కోపం? ఇక్కడ పుట్నోట్లో మీరు ఇక్కడ చదువుతున్నప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా, సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. అక్కడ పుట్నోట్లో 1 ఉందా? ఆ 1 కింద చూడండి ఏమనుందో. కొన్ని ప్రాచీన ప్రతులలో నిర్నిమిత్తముగాని కూర్చబడి ఉన్నది. అంటే అర్థం ఏంటంటే అవసరం లేకపోయినా కోపట్టం. జాగ్రత్తగా వినండి. బైబిల్ అంతా తిరగాలి.
నిర్నిమిత్తముగా, అంటే కోపపడవలసిన సందర్భం లేకపోయినా కోపపడటం. ఎందుకు? ఆ ఏమంటే చాలా మంది ఎలా తీసుకుంటారంటే కోపపడటం హోదా కింద తీసుకుంటారు. ఆ కోపపడటం అనేది ఒక డిగ్రీ కింద చూపించుకోవాలనుకుంటారు. ఆ ప్రతిదానికి కోపడిపోవటమే, అవతల వాళ్ళని హర్ట్ చేయటం, మనసును గాయపరచటం. కోపపడుడి, ఎఫ్సి ఏమండి, కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఏమర్థమైంది మీకు? కోపపడుడి కానీ పాపం చేయకుడి. ఏమండి, కోపం మానవుడికి సహజంగా ఉంటుంది. కారణం ఏంటనుకుంటున్నారు? ఎందుకు ఉంటుంది చెప్పండి? కోపం పరలోకంలో ఉన్న కన్న తండ్రుల్లో కూడా ఉంది. దేవుళ్ళో కోపం ఉందా? ప్రతిదినము కోపపడు దేవుడు. కోపం దేవుళ్ళో ఉంది, నీలోకి వస్తుంది. కానీ దేవుడు ప్రతి చిన్నదానికి కోపడతాడా? ఏమంటే చాలామంది దేవుడిని ఎలా చూశారంటే, దేవుడికి కోపము ఉంది, దేవుడికి దీర్ఘశాంతము ఉంది. ఉందా లేదా మీరు చెప్పండి? మరి కోపం ఉంది అంటున్నావు, దైవ లక్షణం అంటున్నావు, మరి దీర్ఘశాంతం ఏది? ఎక్కడ దొరికిపోతారు చాలామంది. బైబిల్ ఎటు పెడితే వాడేయకూడదు. కోపం ఉంది నాలో, నా దైవ లక్షణమే నేస్తున్నావు. మరి కోపం ఉంది, ఆయనలో దీర్ఘశాంతం ఉంది, నీలో ఏది? అర్థమైందా? దేవుడిలో అన్నీ ఉన్నాయి, నీలోనూ అన్నీ ఉండాలి. మాకు కోపం వస్తుంది, కాకపోతే లోపల ఉంటుంది, బయటికి రాదు. ఎందుకు బయటకు వచ్చిందంటే ఆ మాట ఏమన్నా గట్టిగా తూలితే అవతల వాడు ఏమైపోతాడో. ఏమంటే డాడీ దగ్గర నుంచి చాలామంది వెళ్ళిపోతారు మీకు తెలుసండి. ఎందుకు వెళ్ళిపోతారు చెప్పండి? జైశాల్ గారిని విడిచిపెట్టి చాలామంది పోయారు. ఎందుకు పోయారో చెప్పాలి నాకు. కోప్పడితే పోతావా? మీ ఆవిడ నీ మీద చాలాసార్లు కోప్పడింది, విడాకులు ఇచ్చావా? మీ నాన్న చాలాసార్లు కోప్పడ్డాడు, నువ్వు మా నాన్న కదా నీ ఇంట్లోంచి వెళ్ళిపోయావా? అక్కడ ఏరండి నాటకాలన్నీ. ఆయన పెద్ద ఆయన, వాక్యం నేర్పిన ఆయన, ఏమంటే చక్కగా సత్యం తెలిపిన ఆయన, ఒక చక్కటి స్థితిలో నిలబెట్టిన ఆయన, ఒక మాట అంటే అగో ఆయన మాట అనేసాడు. కోపం వస్తుంది, అది దైవ లక్షణం. కోపంతో దేవుడు ప్రమాణం చేశాడు బైబిల్లో, తెలుసా? కోపం వచ్చినప్పుడు ఏం చేశాడు? ప్రమాణం చేశాడు. కోపం వచ్చింది కయ్యను గడికి, ఏం చేశాడు? నరహత్య చేశాడు. దేవుడికి కోపం వస్తే ప్రమాణం చేస్తాడు. కోపంలో అనేసాను నాయన, ఇక దాన్ని పట్టించుకోకండి, మీకు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాను అంటే, కోప్పడిన దేవుడు వెంటనే కూలైపోయి ఏదో కోప్పడ్డాను, మీకు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాను. ఎలాగున్నాడు దేవుడు? కొంతమంది ఉంటారండి, ఆ కోపం పగగా మారిపోద్ది, ఈర్ష్యగా మారిపోద్ది, నెలల తరబడి సంవత్సరాల తరబడి అలా కనబడితే చాలు వీళ్ళు పక్కన వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు దుర్మార్గులు వీళ్ళు. దేవుడు అప్పుడే కోప్పడతాడండి, తప్పు చేసిన వెంటనే. అప్పుడే నేను ఏదో కోప్పడ్డాను, వచ్చేయండి నా దగ్గరికి వచ్చేయండి. జైశాల్ గారు కూడా అంతే తెలుసండి మీకు. ఆయన చాలామంది జైశాల్ గారిని ఎలా చూస్తారంటే, ఆ స్క్రీన్ ముందు ఉన్నప్పుడు ఆ కుర్చీలో కూర్చొని కోప్పడతానే చూస్తారు. బ్యాక్గ్రౌండ్లో కొన్ని సీన్లు జరుగుతాయి, ఎవరికి తెలియదు. ఆ కోపంలో వాళ్ళ దగ్గరికి వచ్చి, డాడీ మేము తప్పు చేసామంటే ఇంకా అయిపోయింది. మళ్ళీ వర్షంలో కరిగిపోతాడు, సరే వెళ్ళిపోండి అంటాడు. ఇది ఎవరికి తెలియదు, అవి వెనకాల జరుగుతూ ఉంటాయి. స్క్రీన్లో మాత్రం ఆయన బాగా కోపిస్తండి కదండి. కోపపడండి కానీ ఏం చేయొద్దు. హెబ్రీ పత్రిక, దేవుడు చూడండి ఎంత బాగుంటుందండి మాట, నిజంగా ఆశ్చర్యం అండి. హెబ్రీలకు రాసిన పత్రిక చూపిస్తాను, 3వ అధ్యాయం అనుకుంటాను రండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 11వ వచనం. ఏమండి ఇదంతా ఇశ్రాయేల్ గురించి చెప్తాడండి. వాళ్ళ అరణ్యంలో నా మీద తిరగబడిపోయారు, నాకు కోపం వచ్చేసింది, మరి చాలా వాళ్ళ మీద కోపం పెట్టుకున్నాను నేను, 40 సంవత్సరాలు నన్ను వాళ్ళు బాగా విసిగించారు అని వాళ్ళు చేసిన తప్పులన్నీ చెప్పుకుంటూ వచ్చి తర్వాత 11వ వచనానికి వచ్చేసరికి చూడండి ఏమంటున్నాడు. కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశించారని చెప్పి తిని కోపంలో అనేసాను. ఇలాగా సరే ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు. నా కోపం వచ్చినప్పుడు ఇశ్రాయేల్ మీద ఏదో ఒక మాట అనేసాను, వాళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశించారని. కానీ తర్వాత మళ్ళా తీసుకున్నాను, తర్వాత మళ్ళా ఆ కోపాన్ని ప్రేమగా మార్చుకున్నాను. అంటే
దేవుడు కోపపడి ప్రమాణం చేశాడు, మరలా ఆ కోపాన్ని నేనే కోపడ్డాను, ఏదో కోపంలో అనేసాను అని అంటున్నాడు. ఎవడు మనిషికి ఇలాంటి మనసు ఉంటుందండి? కోపంలో ఏదో అనేసినప్పుడు అవతల వాడి దగ్గరికి వెళ్ళి, తమ్ముడు కోపంలో అనేసాను తమ్ముడు, ఏమనుకోక, ఏ మనసులో పెట్టుకోక, ఎలాగుంటుంది ఇది? ఎలాగుంటుంది? కోపంలో అవతల వాడు హట్ అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి ఏదో కోపంలో అనేసాను, వాడు ఏమైపోతాడు చెప్పండి? కోపంలో అన్నాడు అన్న, కోపంలో అన్నాడు తమ్ముడు, కోపంలో అన్నది అక్క, కోపంలో అన్నది చెల్లి. చూసారండి దేవుడు మనసిది. కయ్యను గడి కోపం వచ్చింది అక్కడ ప్రారంభంలో. ఎందుకు? హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, వీడు అర్పణను అంగీకరించలేదు. కోపం ఇక్కడ జాగ్రత్తగా వినాలి మీరు, దేవుడు సబ్జెక్ట్. కోపం మనలో ఉండకూడదని చెప్పాడు. ఎంతసేపు ఉండకూడదు అన్నాడు? సూర్యుడు అస్తమించే లోపు నీలో ఉన్న కోపం కూడా అస్తమించాలి, అంటే పోవాలి. కయ్యంలో పోయిందా కోపం? తర్వాత అసూయగా మారింది, ఆ తర్వాత పగగా మారింది, అది నరహత్య చేయడానికి దారితీసింది. ఇది గమనించిన దేవుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తుల వారి ద్వారా అంటున్నాడు, నీ సహోదరుడిని గనక ద్వేషించావా, నువ్వేంటి ఇప్పుడు క్రియల్లోనికి రాక మునిపే ద్వేషమే లోపలికి రాకుండా చూసుకో. ద్వేషం వచ్చిందా నువ్వు మర్డర్వే. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22 చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి, దాంట్లో చేసుకోండి 2వ పాయింట్, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి, ఇక్కడ చూడండి, ఇది పట్టుకోండి, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనైపోతాడు. ఇదేంటిది అంటే సహోదరుని వ్యర్థుడా అనకూడదంట, సహోదరుని ద్రోహి అనకూడదంట. అలా అంటే అవతలవాడు మనస్సాక్షి దెబ్బతింటుంది, అవతలవాడు హట్ అయిపోతాడు, అవతలవాడు మనసు చచ్చిపోతుంది. ఇదేంటంటే తెలియని తప్పుకి ఇలా నిందిస్తున్నారు, నేను చేయని దానికి ఎందుకంటే ఇలా వేదనలు పాలు చేస్తున్నారని ఆడేమైనా దేవుళ్ళో నుంచి పడిపోతాడేమో. ద్రోహి అనొద్దు, వ్యర్థుడు అనొద్దు, ద్వేషించొద్దు అంటే ఒక రకంగా ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నీ మాటలతో వాడు మనస్సును గాయపరచొద్దు. నీ మాట నీ ప్రవర్తనతో అవతల వాడి మనస్సును గాయపరచొద్దు. గాయం చేయకండి. ఆల్రెడీ ఎన్నో గాయాలతో వాళ్ళు ప్రభువులోకి వస్తారు. లోకంలో ఎన్నో గాయాలు తింటున్నారు, ఎన్నో దెబ్బలు తింటున్నారు, ఎన్నో శ్రమలు పడుతున్నారు. ప్రభువులోకి వస్తున్నది మనశ్శాంతి కోసం, ప్రభువులోనికి వస్తున్నది చక్కగా దేవుళ్ళో ఆనందించటం కోసం, ప్రభు దగ్గరికి వచ్చింది, ప్రభు సన్నిధిలోకి వచ్చింది ఏమంటే సంతోషకరమైన దైవ కార్యక్రమాల కోసం. అక్కడ వరకే మన మనసు ఉండాలి తప్ప వాళ్ళని అభ్యంతరపరిచేవి, వాళ్ళని పాడు చేసేవి, భిన్నంగా సహోదరుడు ఒక సహోదరుడికి భిన్నంగా మరొక సహోదరుడు, సంఘానికి భిన్నంగా, సేవకుడికి భిన్నంగా ఇలా మనం మాట్లాడుతున్నాం అంటే అవతల వాళ్ళని గాయపరిచే పనులోనే మనం అందరూ ఉన్నాం. చాలా పెద్ద పాపం అని బైబిల్ గట్టిగా చెప్పిందండి. ఇది అవతలవాడు మనస్సాక్షి. నువ్వెప్పుడు నీ కోసం బ్రతకకు, మేము ఇలాగే ఉంటాం, మేము ఇదే చేస్తాం, మాకు ఇలాగే ఇష్టం, తప్పు. ఏమండి ఈ పాట నేను రాయడానికి కూడా నాకు జరిగిన కొన్ని బలమైన మానసిక సంఘర్షణలోంచి ఈ పాట వచ్చిందండి. చాలా క్రితం ఒక సహోదరుడితో మాట్లాడదు, ఇలా చేయకూడదు, ఇది తప్పు అంటే నీ వల్ల చాలామంది బలహీన పడతారు అని చెప్పాను. అప్పుడు అతను అంటున్న మాట నన్ను గాయపరిచింది. అప్పుడు ఆలోచించాను, బైబిల్ చదివాను, ఇదేంటి అవతల వాళ్ళ మనసుకు విలువివ్వరా? అతను అన్నమాట, ఎవరో ఏమనుకుంటే నాకు ఎందుకన్నా, నాకు నచ్చింది నేను చేస్తాను. ఇదేంటిది? ఎవరో ఏదో సహోదరుల గురించే, వాళ్ళు ఏమైనా బలహీన పడతారేమో నాయన అన్నాను. లేదు, ఎవరో ఏదో అనుకుంటే నన్ను ఏం చేయమంటారు? ఎవరో ఏ బలహీన పడితే నాకెందుకు, నాకు ఇది నచ్చింది, నేను ఇది చేస్తాను. చూసారా? అంటే వీళ్ళకి ఏమర్థమైంది అంటే అసలు అవతలవాడి మనసును గాయపరచకూడదు, అవతలవాడు నా వలన దేవుడిలో బలహీన పడకూడదు, అవతలవాడు నా వలన దేవుడికి దూరం అవ్వకూడదు. అసలు ఇలాంటి సబ్జెక్టే వాళ్ళ బుర్రలో లేదనమాట. అసలు నేను తీసుకున్నది రైటే, అవతలవాడు ఏమైపోతే నాకు అదేంటది? ఇదేంటండి ఇది? అసలు ఇది క్రైస్తవ్యమా? సున్నితమైన అంశం అండి. మనసు అనేసరికి సున్నితమైన అంశం. కొంతమంది మన మాటతో, ఒక్క మాటతో హట్ అయిపోతారు, కొంతమంది మనం చేసే పనులతో హట్ అయిపోతారు, కొంతమంది మన చేష్టలతో విసిగిపోతారు, హట్ అయిపోతున్నారు దేవుళ్ళలో నుంచి. అలా మనం ఎప్పుడు కూడా అవతల వాళ్ళను బలహీనము మన ప్రవర్తనతో చేయకూడదు. పౌలు గారు పత్రికలు రాస్తూ
నిజంగానండి, సహోదరులకు ఆయన ఇస్తున్న వాల్యూ ఎంత బాగుంటుందంటే, నాయన మీరు మాట్లాడుతున్నారా, మీరు మాట్లాడుతున్నారా, మీరు ఇందాక యేసుప్రభు చెప్పాడు కదా, సహోదరుని చూసి ఏమనకూడదు, వ్యర్థుడా అనకూడదు, ద్రోహి అనకూడదు అన్నాడు కదా. ఎలా ఉండాలి మరి మన మాటలు అంటే, పౌలు గారు ఎంత మంచి అధ్యాయం రాశాడు చూడండి. ఏకంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29 నుంచి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి, ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి, అవసరమును బట్టి, అనవసరంగా మాట్లాడకూడదు. ఎప్పుడు అవసరం ఉంటేనే నోరు విప్పాలి. అవసరమును బట్టి అన్నాడు చూడండి. అక్కడ మనం ఊరకనే మాట్లాడకూడదు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనానో మీ నోట రానియ్యకుడి. దుర్భాష, నువ్వు ద్వేషిస్తాను, పగ పెడతాను, లేదంటే ఏవో దూరం చేస్తాను, ఇలాంటి మాటలు మీ నోట రానియ్యకుడి. ఎందుకు రాకూడదు? తర్వాత వెంటనే అక్కడ ఉంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. జాగ్రత్తగా ఆగాలి ఇక్కడ. మీ నోట దుర్భాషలు వచ్చినప్పుడు, మీ నోట పాడు చేసే మాటలు వచ్చినప్పుడు ఎవరు దుఃఖిస్తున్నారంట? ఎక్కడున్నాడు ఆయన? ఏ వ్యక్తి అయితే దుర్భాషలు ఆడుతున్నాడో ఆ వ్యక్తి లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇతడు తప్పుడుగా మాట్లాడుతుంటే ఆయన దుఃఖిస్తున్నాడంట. ఎవరికి తెలిసిందండి ఈ సీక్రెట్? ఎందుకు చేస్తాడు నరకానికి అన్నాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖ పెడితే పరలోకానికి దేవుడు ఎందుకు రాణిస్తాడు? ఎప్పుడు దుర్భాషలే, ఎప్పుడు అవతల వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడటమే, ఎప్పుడు అవతల వ్యక్తుల గురించి ఒక రకమైన నెగిటివ్ థాట్సే, ఇలాగ ఎప్పుడు సహోదరుల మీద ఎప్పుడు నెగిటివ్గా ఉన్నప్పుడు ఇంకా మనసు అసలు దేవుడికి ఏమి నచ్చుతుంది? మీరు చెప్పండి. మీ నోట దుర్భాషలు, అవతల వాడిని పడగొట్టేవి, అవతల వాడిని బలహీనపరిచేవి ఏవైనా మీ నోట్లోంచి వస్తుంటే జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే, అప్పుడు ఆ క్షణం మనకు రావాల్సిన ఆలోచన ఏంటంటే, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నా మాటను బట్టి ఏమవుతున్నాడు? ఇప్పుడు దుఃఖిస్తున్నాడు. ఏడిపిస్తున్నారా? దుఃఖించటం అంటే కొన్ని వేల సంవత్సరాలుగా పరిశుద్ధాత్మ దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి, పరలోకంలో ఉన్న కన్నతండ్రిని విడిచిపెట్టి మన కోసం భూమి మీదకి వచ్చి, మనం బాప్తిసం తీసుకున్నప్పుడు మనలోనికి వచ్చి, మనం పాపంలో పడిపోకుండా కాపాడుకోవడానికి మనలోకి వచ్చాడు. మనం ఏమైనా వాక్యం చదువుకుంటున్నప్పుడు మనకు అర్థం అవ్వకపోతే ఆ వాక్యాలు అర్థం చేయించడానికి మనలోనికి వచ్చిన ఆయన్ను మన మాటలతో దుఃఖపరచకూడదు. చెప్పాడు. ఇంకా చెప్తాడు చూడండి కిందకి వెళ్ళేసరికి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అది విషయం. విమోచన దినం, మీకు విమోచన ఉంది. అది మీ మరణమా లేదా యేసుక్రీస్తుల వారి రెండవ రాకడా, అప్పటి వరకు ఆయన మీలో ఉన్నాడు. మీరు ముద్రింపబడి ఉన్నారంటే మీలో అప్పటి వరకు ఉంటాడు. మీరు ఏ మాట మాట్లాడినా ఆయన వింటున్నాడు. కనుక ఆయన్ను దుఃఖపరిచే పనులేవి మీరు చేయకండి. నెక్స్ట్ చూడండి అక్కడ 31, సమస్తమైన ద్వేషము. ఇది అండర్లైన్ చేయండి. యేసుప్రభు చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు. అంటే నీలో అసలు ద్వేషం అనే క్యారెక్టర్ ఉండకూడదు. జాగ్రత్తగా విన, ఇది ఒక్కటే విడిపోవాలి మీకు. ఇదే నరహత్యకు మూలం అండి, ద్వేషం. సహోదరుడి మీద ద్వేషం. ఎవరు సహోదరుడు అంటే? ఎవరు? క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ, సంఘంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ మనకేమవుతారు? సహోదరులు. ఏ సహోదరుడి మీద ద్వేషం ఉండకూడదు. మీరు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ద్వేషం వేరు, తప్పు చేస్తున్న వ్యక్తిని సరిచేయటం వేరు. అప్పుడప్పుడు మేము గద్దిస్తాం కొంతమందిని, అలాగని ద్వేషంతో కాదది. ద్వేషంతో కాదది, సరిచేస్తున్నాం. ఇది తప్పు, ఇలా మీరు చేయకూడదు. ఇది ద్వేషం కాదండి. ఏమంటే నాన్న పిల్లల్ని కొడతాడు. ఎందుకు కొడతాడు? ద్వేషంతోనా? తప్పు దిద్దడానిక? తప్పు దిద్దడానికి కొడతాడు. ద్వేషించి కొట్టే వాళ్ళు వేరు, ఆ దెబ్బలు వేరు, ఆ మాటలు వేరు. ద్వేషం వేరు, సరిచేయటం వేరు.
అక్కడే మనం పట్టుకోవాలి. అవతల వాడిని మనం ద్వేషిస్తూ మాట్లాడుతున్నామా, అవతల వాడిని సరిచేయడానికి మాట్లాడుతున్నామా? ఇక్కడ మీరు 30వ వచనంలో చాలా చెప్తాడు. 31లో సమస్తమైన ద్వేషమును, నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఏంటి అక్కడ? కోపం. ఆ కోపంలోనే ద్వేషం వస్తుంది, ఆ కోపంలోనే మాట తూలేస్తాం, ఆ కోపంలోనే నువ్వు వేస్ట్ రా అంటాం. అంతేనా? యేసుప్రభు ఏమనొద్దు అన్నాడు ఇందాక అక్కడ? సహోదరుని చూసి ఏమనొద్దు అన్నాడు? వ్యర్థుడా. ఏమన్నా నువ్వు వేస్ట్ నువ్వు ఈ మాటలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? సహజంగా మనిషికి ఎప్పుడు వస్తాయి? కూల్గా ప్రశాంతంగా ఉన్నప్పుడు వస్తాయా? ఈ మాటలు ఎప్పుడు అంటారు చెప్పండి? కోపంతో కొంతమందిని చూస్తామండి, అప్పటి వరకు ఏమీ తెలియని అమూల్ బేబీ మొహాల్లో ఉంటాయి కొంతమందివి. అసలు ఏమి తెలియదు అన్నట్టుగా ఉంటాయి. కోపంలో చూడండి ఒకసారి, ఈ గుణం కూడా ఉందా ఈయనకి? అసలు ఎలాగొచ్చేస్తాయంటే మాటలు ఫట్ 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 అని పడతాయి. బాబు ఈయనేనా సిరా అంటే నీ నోట నుంచి అవతల వాడిని పడగొట్టే మాటలు వచ్చే సందర్భం ఏదంటే కోపం. అందుకే అన్నాడు, కోపం సూర్యుడు అస్తమించే లోపు సూర్యుడితో పాటు అది కూడా వెళ్ళిపోవాలి. ఆ కోపం నీలో ఉండిపోయిందా, ఈ మాటలన్నీ సహోదరుడి మీద వచ్చేస్తాయి. ద్వేషం వస్తుంది, దోషణ మాటలు వచ్చేస్తాయి. కనుక తీసేసావనుకో మళ్ళా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. 31 చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సమస్త విధములైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకడు. అయిపోయింది అంతే. క్షమించేసుకోండి, ఎవరిని ఏమనుకోకండి, ఎవరిని ద్వేషించకండి, ఎవరిని దూషించకండి. ఏదో అనేసరా అయిపోయింది క్లోజ్. ఇంకా అయిపోవాలి అక్కడితో అక్కడికి. సాయంత్రం అయిందా, సూర్యుడు వెళ్ళిపోయాడా, కోపం వెళ్ళిపోయింది, ద్వేషం వెళ్ళిపోయింది, పగ వెళ్ళిపోయింది, అంతే కలిసిపోవాలి. ఏమంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇంట్లో భార్య భర్తలు చూడండి. ఈయన సాయంత్రానికి వెళ్ళిపోవాలన్నాడు కానీ వాళ్ళు కొంచెం 3 రోజులు 4 రోజులు మెయింటైన్ చేస్తారు. ఇంకా కొద్దిగా పెద్ద ఫైటింగ్ అయితే వారం మెయింటైన్ అవుతుంది. తర్వాత ఏమైపోతారు చెప్పండి? పెళ్ళైన భార్య భర్తలు అందరి ఇంట్లో జరుగుతున్నది ఇది. గొడవ వచ్చినప్పుడు 3 రోజులు అండి గట్టిగా, లేదా 4 రోజులు. మధ్యలో పిల్లలు ఉంటే కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. పిల్లలు లేరు అనుకోండి ఇంక తప్పదు, ఇక కలిసిపోతారు. మధ్యలో పిల్లలు ఉంటేనే మీడియేటర్లుగా వాళ్ళని వాడుతూ ఉంటారు ఒక 6 రోజులు. వాళ్ళు చచ్చిపోతారండి. అమ్మతో చెప్పరా అంటాడు ఈయన, నాతో చెప్పరా అంటది ఆవిడ. వాళ్ళు అటు చెప్పలేక ఇటు చెప్పలేక పాపం నిజంగా వాళ్ళు పడతారండి వేదన. వీళ్ళు ఎప్పుడు కూలైపోతారో మళ్ళీ కదండి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఏమి అనకండి, ఏమైనా వచ్చిందా అనేసారా, తప్పు చేశారండి, కలిసిపోవాలా, సాయంత్రానికి అది అయిపోవాలా. ఒకరిని ఒకరు మీరు ఏం చేయాలంట? క్షమించేసుకోండి. ఏమండి నిజంగా అన్ని గుణాల కంటే టాప్ అండి, టాప్ గుణం ఏంటో తెలుసండి? మీరు ఎన్ని పాఠాలు వినండి, అదొక్కటి మీలో ఉందంటేనండి ఈ పాఠాలన్నీ మీకు వచ్చినట్టే. ఎందుకు తెలుసా? క్షమ. అవతల వాడు ఏమన్నా నేను పట్టించుకోను, ఎదురుగ్గా వస్తే నవ్వుతూ మాట్లాడతాను, కౌగిలించుకుంటాను. ఎలాగుంటుంది ఇది? సూపర్ అండి ఇది. అసలు అవతల వాళ్ళు నాకు అనవసరం, వాళ్ళు నిన్ను అదన్నారంట, ఇదే స్టోరేజ్ అండి ఇది. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ అన్నయ్యన్ని స్టోరేజ్ చేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం. వాళ్ళ అన్నయ్య ఎప్పుడైతే ఈ జీవన బట్టి విడిచిపెట్టేస్తున్నారు అనుకోండి, ఆడు రాగానే ఫ్రెష్గా ఉంటుంది. బాగున్నావా, ఎలాగుంటుంది, మొహం భలే గ్లోలో ఉంటుందండి. అది అంతా లోపల వాడు తిట్టినప్పుడు అవన్నీ లోపల పెట్టుకున్నాడు మొహం ముందుకు వచ్చాడు, మన మొహం ఎలా ఉంటుంది? అదో రకమైన కవలికలు అండి అవి. ముఖ కవలికలు మారిపోతూ ఉంటాయి, అర్థమైపోద్ది. ఎందుకు డంప్ ఇక్కడ ఎట్టుకున్నారు లోపలన్నీ. ఎట్టుకోవద్దని ఎన్ని చెప్పినా దేవుడు నింపటమే. మీకు సంగతి చెప్పనా, దేవుడిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది ఎప్పుడైతే నింపుకుంటున్నాడో వాళ్ళకి అసలు వాక్యం వెళ్ళదు. అంతేనండి. ఏమంటే ఏది నింపాలన్నా లోపల ఖాళీగా ఉండాలి కదా. మీరు గ్యాస్ సిలిండర్లో గ్యాస్ నింపాలనుకోండి, సిలిండర్ ఎలాగ ఉండాలి? ముందు ఖాళీగా ఉండాలి. ఫుల్ సిలిండర్ ఇచ్చి గ్యాస్ నింపరా అంటే సిలిండర్ పగిలిపోయిద్ది. ఇప్పుడు వీడు హార్ట్ నిండా హృదయం నిండా ఏం పెట్టుకున్నాడంటే సమస్తమైన కల్మషము చెప్తాడు కదా యాకోబు గారు. అయ్యో బాబు, వెర్రవీగుచున్న దుష్టత్వము, ఇవన్నీ డంపియాడంతా లోపల ఉంటే ఇంకా వాక్యం ఎక్కడెక్కుతుంది, క్షమ ఎక్కడెక్కుతుంది, ప్రేమ ఎక్కడెక్కుతుంది? మనమంతా ఒకట ఏమి ఎక్కవండి. లోపలంతా కూడా పగ, కక్ష. రాయలసీమ ఫ్యాక్షనిస్టులు 100 మంది కలిసి లోపల ఉన్నారు. ఇంకెక్కడ వాక్యం వాళ్ళకి, ఇంకెక్కడ ప్రేమ, ఇంకెక్కడ ఆప్యాయత, ఇంకెక్కడ సంఘం, ఇంకెక్కడ దేవుడు, ఇంకెక్కడ సహోదరుడు? తెలుసండి. ముందు ఇవన్నీ మానేయమన్నాడండి. వాక్యం దగ్గరికి రావడానికి ముందు ఇవన్నీ మానేసి మీరు వాక్యం దగ్గరికి రండి అన్నాడు దేవుడు.
ఓ మాట చూపిస్తాను చూడండి, చూద్దరు కానీ. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే ఈ మాటలు చెప్తాడు. ఏమండి, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును. వినడానికి ముందుండాలంట, వినడానికి ముందుండాలి. ఏమంటే సహజంగా మనిషి లక్షణం ఏంటి? వినడానికి ముందు ఉంటాడా, మాట్లాడడానికి ముందు ఉంటాడా? అసలు అవతలోడు చెప్పింది వినడానికి టైం ఎక్కడ ఇస్తున్నాడు చెప్పండి. ఇప్పుడు కొన్ని చోట్లండి అసలు మనం చెప్పింది వినరండి, వేసేస్తూ ఉంటారు. మనం ఏం చెప్తామో ముందుగానే వాళ్ళు ఊహించి మాట్లాడేస్తూ ఉంటారు. మీకు దండం పెడతామమ్మా, మేము చెప్పేది పూర్తిగా విన్న తర్వాత మాట్లాడండి. ఓపిక లేదు మనిషికి. అందుకే రాస్తున్నాడు ఇక్కడ దేవుడు, నీ లక్షణం ఎలా ఉండాలంటే వినుటకు వేగిరపట్టం, అంటే వినడానికి ముందుండాలి. కాస్త అవతలవాడు చెప్పేది ఓపికగా విను. ఆ టైం లేక మనిషి పాడైపోయాడండి. అవతలవాడు చెప్పేది వినడానికి టైం లేదు, వాక్యం చెబుతున్నా వినడానికి టైము లేదు. అందుకే మేము గంట ప్రసంగాల్లో నుంచి ఏమండి నిమిషం ప్రసంగంలోకి వచ్చారు సేవకులంతా. షార్ట్ కట్లు ఎందుకు చేస్తున్నారు? షార్ట్ బిట్లు ఎందుకు చేస్తున్నారు చెప్పండి? గంట ప్రసంగం ఏమంటే ఎవడో వింటలేదు. ఏం చేస్తాం? దేవుళ్ళగా మేము కూడా మరి ఒక మెట్లు దిగటమే కదా. ఇటు గంట వింటలేదు కనుక నాయన 1 నిమిషం చేయండి, ఆయన నిమిషం అన్న వింటాడేమో. యథా రాజా తదా ప్రజ, యథా సంఘం తదా సేవకుడు. అంతే కదండి. సంఘం మరి పెద్ద వినడానికి ఇష్టపడలేదు, ఇంక సేవకుడు ఏం చేస్తాడు? నిమిషం దింపండి ఆయన. ఇక్కడ మీరు జాగ్రత్తగా వింటే వినుటకు వేగిరపడాలంట, వినడానికి ముందు ఉండాలి. ఏమంటే ఎంత బాగుంటుంది చూడండి, కిందకి వెళ్ళేసరికి వినుటకు వేగిరపడువాడును మాట్లాడుటకు నిదానించువాడు. అబ్బా, వినడానికి ఏమో స్పీడ్గా ఉండాలంట, మాట్లాడడానికి వెనక ఉండాలంట. మనుషులు రివర్స్ అయిపోయారు. మాట్లాడడానికి ముందు ఉంటారు, వినడానికి చాలా వెనకలు ఉంటారు. మాట్లాడుటకు నిదానించువాడును, ఇక్కడ వచ్చిందండి పాయింట్. కోపించుటకు నిదానించువాడనై ఉండవలను. ఇందాక యేసుప్రభు చెప్పింది మీరు పట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు కోపపడు అన్నాడు, అక్కడ ఇచ్చినట్టుగానే ఉంది. ఏమంటే పర్మిషన్ ఇచ్చినట్టుగానే ఉంది కోపపడడానికి. కానీ కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగునని అక్కడ ఎందుకు చెప్పాడంటే, కోపపడ్డానికి కూడా ముందు నిదానించాలి. కోపపడే అవసరత ఉందా లేదా నీకు తెలియాలి. మీకు అర్థమైందా? దేవుడు బైబిల్లో కోపం అన్నాడు, నాకు కోపం వచ్చేస్తుంది. నిదానించి కోపపడు, ఆలోచించి కోపపడు. కోపానికి నిదానించాలంట ముందు. ఏమంటే ఎంత బాగుంది చూడండి, ఆ పదం చూడండి ఎంత బాగుందో. కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని. చూసారా, నీకు కోపం వస్తే దేవుడి నీతే ఎగిరిపోతుంది. తర్వాత మాట అందుచేత, ఇప్పుడు చెప్తున్నాడు చూడండి 21, అందుచేత అంటే ఈ లక్షణాలన్నీ నీలోంచి పోవాలంటే ఏంటి? కోపపడే లక్షణం, ఏమండి మాట్లాడడానికి నిదానించే లక్షణం, ఇవేవో నీలో లేవో. తొందరగా మాట్లాడేస్తున్నావా? తొందరపాటు పోవాలి అంటే అందుచేత ఇవన్నీ నీలో ఉన్నాయి కనుక అందుచేత సమస్త కల్మషమును. లోపలే ఉంది కల్మషం. కొందరు మాటలు కొట్టొచ్చినట్టుగా అర్థమైపోద్దండి, ఈ మాట కల్మషంతో కూడిన మాట. కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో మీరు. చూసారా, ఇవన్నీ మాని, కల్మషము దుష్టత్వము మాని అది మాంతేనే కానీ వాక్యం వెళ్ళదు. లోపల ఇవి ఖాళీ చేస్తేనే కానీ వాక్యం వెళ్ళదు. ఎందుకంటే ఎన్ని ప్రసంగాలు విన్నా మనం మారలేకపోతున్నాం అంటే అది ఖాళీ చేస్తే ఇది వెళితే బాగుంది. అసలు ఖాళీ చేయకుండా వాక్యం ఎలా ఓవర్ ఫ్లో. లోపలికి వెళ్ళటం లేదు. ఎలాగే ఉంటాయి, నేను ఎలాగ ఉంటాను, బయటకు వచ్చేసింది అనమాట, లోపలికి వెళ్ళలేదు. కనుక దేవుని పిల్లలారా, అవతల వాడి మనస్సాక్షి గురించి చాలా జాగ్రత్తగా నీవు ఆలోచిస్తూ ఉండాలి. ఏది పడితే తొందర చేయకండి. నిదానం అన్నట్టు చూడండి, అక్కడ నిదానించువాడు. నిదానంగా చూడాలి ప్రతి విషయాన్ని. కోపడ్డానికి నిదానించాలి, మాట్లాడడానికి నిదానించాలి, ఒక్క వాక్యం వినడానికే వేగిరపడాలి, తొందరపడాలి. మిగతా అన్నట్లు కూడా నిదానమే, నెమ్మదిగా, తొందరపాటు లేకుండా ప్రశాంతంగా ఆలోచిస్తూ. ఏమంటే చక్కగా బైబిల్ యొక్క ఆలోచనలు, బైబిల్ యొక్క
ఎవడి జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటూ ఇలా చేయొచ్చా, ఇలా మాట్లాడొచ్చా, ఇది బైబిల్ యాక్సెప్ట్ చేస్తుందా, ఇంత ఉండాలండి క్రైస్తవుడికి. ఏది పడితే అది నోట్లోంచి వస్తున్నాయి కదా అని అనకూడదు. అలా అన్నప్పుడు పొరపాటున నీ వలన అవతల వ్యక్తి గాయపరచబడితే ఏమంటే నిజంగా చెప్తున్నానండి, ప్రభుకు భయంకరమైన కోపాన్ని మీరు తెచ్చిన వాళ్ళు అయిపోతూ ఉంటారు. కొంతమంది విషయంలో పనిచ్చి ముందుకి గెంటుతున్నప్పుడు అంటే వాళ్ళు ముందు ఉంటున్నప్పుడు కొన్ని మా చెవులు వేస్తూ ఉంటారు. అవి విన్నప్పుడు మేము చాలా బాధపడిపోతాం. బాధపడి ఆ పనిలో ఉన్న అతను బాధపరుస్తాం. నాయన నువ్వు పనిలో ఉంటున్నావు కనుక ఇవన్నీ వస్తున్నాయి, నువ్వు పట్టించుకోక నాయన అంటే అతను ఎవరు గాయపరుస్తున్నారు. తప్పకుండా అలా చేయకూడదు. బైబిల్ చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు. గలతీ పత్రిక 6వ అధ్యాయము, గలతీ పత్రిక 6వ అధ్యాయము ఏమంటే మొదటి వచనం చూసుకుని ముందుకు వెళదాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ఏమండి ఇక్కడ ఒక పదం ప్రయోగించాడు చూడండి. మళ్ళీ చదువుతాం, జాగ్రత్త చదవండి నెమ్మదిగా. సహోదరులారా, ఒకడు అంటే మనలోకి క్రీస్తులోనికి చేర్చబడిన వాడు ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల అంటే మనలోకి వచ్చిన ఒకడు దేంట్లో చిక్కుకున్నాడు, ఏదో తప్పిదంలో చిక్కుకున్నాడు, ఏదో తప్పు చేస్తున్నాడు, తప్పిదం చేస్తున్నాడు, పొరపాటు చేస్తున్నాడు. అలాంటప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలి? తప్పులో చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు అంటే మనమంతా కూడా ఒక బంధాన్ని కలిగి ఒక కుటుంబంగా అయ్యాం. మనలో నుంచి ఒకడు పడిపోయాడు అంటే ఇప్పుడు మనమంతా ఏ సంబంధాలు అంట? కులాన్ని బట్టి ఏకమైన వాళ్ళం కాదు, ప్రాంతాన్ని బట్టి ఏకమైన వాళ్ళం కాదు, భాషను బట్టి ఏకమైన వాళ్ళం కాదు, ఏమంటే ప్రాంతాలను బట్టి ఏకమైన వాళ్ళం కాదు. మనం ఎవరు? మనం ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు. ఏమంటే నేను మియాపూర్ సంఘం గురించి ఏం చెప్తానంటే, వెళ్ళిన ప్రతి చోట అందరూ మా దగ్గరే ఉంటారు తమ్ముడు అని చెప్తాను నేను. ఎందుకు? కన్నడ భాష మాట్లాడే పిల్లలు మన దగ్గర ఉంటారు, ఏమండి హిందీ భాష మాట్లాడే పిల్లలు మన దగ్గర ఉంటారు. చక్కగా అన్ని భాషలు, అన్ని పనులు, ఏమంటే అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మన దగ్గర ఉంటారు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ఇది నిజంగా సంఘం. ప్రాంతాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు. అందరం ఏ సంబంధులు అంటే ఆత్మ సంబంధులు. ఆత్మను బట్టి మనమంతా ఒకటమే. ఏమంటే మనమంతా ఒకటే ఎందుకు ఏం చెప్పండి? దేనిని బట్టి? ఆత్మను బట్టి. ఏంటి ఆత్మ? మనకేం చెప్తుంది? మీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ. ఎవరాత్మ? పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుని ఆత్మ. అందుకే తమ్ముడు అంటున్నాను నేను. ఎవడే నేను తమ్ముడు అంటున్నది రక్తబంధాన్ని బట్ట, నేను అక్క అంటున్నది రక్తబంధాన్ని బట్ట కాదండి. మీలో ఉన్న ఆత్మ నా తండ్రిలోని భాగం కనుక అక్క తమ్ముడు. ఏ బంధం ఇది? ఆత్మబంధం. అసలు ఆత్మబంధం అంటే ఏంటో కూడా ఎవరికి అర్థం అవ్వలేదు ఇప్పుడు వచ్చి. ఎందుకు అక్క తమ్ముడు చెల్లి అన్న ఈ బంధాలు మన మధ్యలోనే ఎందుకు ఉంటాయంటే ఈ బంధం అంతా ఆత్మను బట్టి, శరీరాన్ని బట్టి కాదు. మీరు ఏ కులం, మీరు ఏ మతం, మీది ఏ ప్రాంతం, మీది ఏ వర్గం మాకెందుకు? మీలో దేవుడు ఆత్మ ఉంటే చాలు. అన్న తమ్ముడు అక్క చెల్లి, ఈ సెన్స్ ఉండాలి. కనుక ఆత్మ సంబంధులుగా మనం అందరం ఒకటే కనుక మనలో నుంచి ఎవడైనా ఒకటి తప్పిపోతే, తప్పితంలో పడిపోతే ఏం చేయాలో చెప్తున్నాడు ఇప్పుడు. ఏం చేయాలంట? ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలేను. ఒకని భారములు ఒకడు భరించి. ఇది అండర్లైన్ చేయండి, ఈ బిట్టు కోసం తీసుకొచ్చానండి ఇక్కడ. ఒకని భారములు ఒకడు ఏం చేయాలి? భరించటం అంటే ఆడు ఏదో అంటున్నాడు నిన్ను, ఏదో చేస్తున్నారు నిన్ను, ఏదో బాధ పెడుతున్నారు నిన్ను. అప్పుడు ఏం చేయాలంట? ఒకని భారములు ఒకడు భర్తను భరించటం లేదా? తాగుబోతైనా సరే పెళ్ళిలో అందరూ వచ్చినప్పుడు అంటది, మా ఆయన సూపర్ అండి, తాగినప్పుడే కొడతాడండి. చూసిరా? ఏమండి ఎనరా మీరు? పెళ్ళిళ్ళలోకి వెళ్ళండి, మేము ఏదైనా మ్యాక్సిమం వెళ్ళనండి నేను ఎక్కడికి. వెళ్ళినప్పుడు అలాగ ఒక మూలం కూర్చొని ఎవరితో మాట్లాడతాం? అదొక రకమైన ప్రపంచం. అది ఫంక్షన్ అనేసరికి అదొక రకమైన ప్రపంచం. ఏం మాట్లాడిపోద్ది అవ్వదు. ఓ మూలం కూర్చుంటాం, మేము ఏదో పోగొట్టుకున్నట్టు వాళ్ళని చూడటం వీళ్ళని చూడటం. ఏం మాట్లాడుకుంటున్నారు? అబ్బా వాళ్ళ మాటలు ఉంటాయండి. మా ఆయన ఈ మధ్యకాలం చాలా మారిపోయాడు తెలుసా, నేను చూశానండి. మా ఆయన చాలా మారిపోయాడండి. మారిపోయాడా? ఏం చేస్తున్నాడు? ఒక్క ఆదివారమే కొడుతున్నాడండి, మిగతా రోజులు బాగున్నాడండి. ఎందుకు? ఆదివారం తాగుతున్నాడంట సెలవు పెట్టుకుని.
సరే ఎంత బాగా చెప్పుకుంటుందండి ఆవిడ. ఒక్క ఆదివారమే కొడుతున్నాడండి, ఆయన మంచోడండి. అబ్బా, మనం ఎందుకండి పక్కోళ్ళలో ఉన్న లోపాన్ని పాజిటివ్గా ఎందుకు తీసుకోం? సహోదరులు కదండి, రకరకాల మనస్తత్వాలు, రకరకాల యాటిట్యూడ్స్ ఉంటాయి, ఏవో తత్వాలతో ఉంటారు. పోన్లేండి, ఒకరిని భారములు ఒకడు ఏం చేయాలంట, భరించటం అన్న క్యాపబిలిటీ ఎంత సంపాదించుకుంటే, మీకు చెప్తున్నాను రాసి పెట్టుకోండి, మీకు పరలోకానికి షార్ట్ కట్ ఇస్తున్నానండి. మీకు భరించటం అలవాటు అయిపోయిందా, ప్రతిదాన్ని పరలోకం వెళ్ళిపోతారు. యేసుప్రభువు ఎందుకు వెళ్ళిపోయాడు చెప్పండి? ప్రతిదాన్ని భరిస్తాడు. మేకులేసినోడిని భరిస్తాడు, మొల కిరీటం పెట్టినోడిని భరిస్తాడు, ఉమ్మేసినోడిని భరిస్తాడు, గుద్దులేసినోడిని భరిస్తాడు, హేళన చేసినోడిని భరిస్తాడు. పరలోకానికి షార్ట్ కట్ ఇది, భరించుకోవటం. ఎవరిని ఏమనకండి, అదే అంటానండి, ఎవరిని ఏమనకండి, భరించుకోండి. ప్రేమగా ఉంటామండి. భరింపు అనేది ఎప్పుడైతే వచ్చిందో ప్రేమ ఉంటుంది. ఒకరిని ఒకడు మీరు ఏం చేయాలి, భరించుకొని. ఇక్కడ చూడండి, జాగ్రత్త చదవండి. ఒకని భారములో ఒకడు భరించుకొని ఎలాగో క్రీస్తు నియమమును పూర్తిగా మీరు ఏం చేయాలంట, అంటే భరించుకోవటం క్రీస్తు నియమమా? బాగా వినాలి, ఇది భరించటం అనేది క్రీస్తు పెట్టిన నియమం అంట. నియమం, భరించు, ఏమైనా భరించు, ఏం చేసినా భరించు. ఇది క్రీస్తు నియమావళి. అది పాటించి క్రీస్తు పరలోకం వెళ్ళిపోయాడు. సాటి సహోదరుడు మనసు నిన్ను గాయపరుస్తున్నా భరించండి తప్ప గాయపరచకండి. ఓపిక తెచ్చుకోండి. ఇప్పుడు చెప్తాను విషయం. అవతలవాడిని ఎలా భరించాలో, అవతలవాడి మనసుని ఎంత బాగా తీసుకోవాలో. ఏమంటే పౌలు గారు అసలు మతిపోయిందండి నాకైతే. నేను ఎలాగ ఉంటానో అవతలవాడి విషయంలో మీకు చెప్తున్నాను, మీరు కూడా అలాగే ఉండండి అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక ముగిస్తానిక 14వ అధ్యాయము. ఏమండి, రోమపత్రిక 14వ అధ్యాయము 20 నుంచి చదువుదాం, జాగ్రత్తగా ఇవన్నీ రాసుకోండి. ఏమండి, ఇది ఈ తిండి కోసం అండి, సహోదరుడు తిండి కోసం ఒక అధ్యాయం రాసిడండి. నాకు మతిపోయింది. అవతలవాడు తిండి తింటాడు కదండి, ఆ తిండి కోసం ఒక అధ్యాయం రాశాడు. ఆ తిండి తింటున్నప్పుడు ఆ తిండి వల్ల మీలోకి ఏమైనా గొడవలు వచ్చేస్తాయేమో. ఒరే నాయన, మీరు తిండి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేయండి అని తిండి గురించి ఒక అధ్యాయం రాసి మీకు ప్రారంభంలోనే ఉంటుంది. అది ఏమని 14వ అధ్యాయం ప్రారంభంలో చూడండి ఏమనుందో. విశ్వాసం విషయమై బలహీనుడైన వాడిని చేర్చుకునుడి, ఆయనను సంశయంలో తీర్చుకున్నట్టుకు వాదములు. నువ్వు అలాగే ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఇలాగ ఎందుకు చేస్తున్నావు, నీకు బైబిల్ అక్కడ అది ఉంది కదా, ఇక్కడ ఇది ఉంది కదా. అప్పుడే వాడిని కంగారు చేయకు, వాడు బలహీనుడు, మొన్నే వచ్చాడు. మీకు అర్థమైందా? అలాంటి వాడితో ఏం పెట్టుకోకూడదంట. ఏమండి, మేము చూస్తామండి కొంతమందిని, అర్థమైపోద్ది వీక్ క్యాండిడేట్. అలాగే నా దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, ఎలా చేస్తున్నాడు, తర్వాత నా ప్రసంగం వింటాడు. అసలు ఇక వచ్చే తమ్ముడు, వచ్చేయి ఎప్పుడో ఏదో ప్రసంగం పడుద్ది, సెట్ అయిపోతాడు. అప్పటి వరకు ఎదురు చూసే ఓపుకుండాలా. వెంటనే వాదాలు వాడితో పెట్టుకోవద్దు. చెప్తాడు ఇప్పుడు ఎలా చేయాలంటే, 2వ వచనం. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరొకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తింటున్నాడు. ఆడితో నీకెందుకు, నువ్వు మటన్ కూడా తినొచ్చు. లేదండి నేను తిన్నండి, కూరగాయలే, ఆదికాండంలో కూరగాయలనే ఉందని ఆదికాండంలో ఉన్న కూరగాయల దగ్గర సెట్ అయి ఉన్నాడు. నువ్వు 9వ అధ్యాయంలో మాంసం తినొచ్చని అక్కడికి వచ్చావు, నువ్వు ఆడు ఇంకా రాలేదు. ఎందుకు ఆడతా వాదా నీకు? అర్థమైందా? చాలా మందికి జ్ఞానం ఎక్కువైపోయి లైట్లు ఎలగట్లేదు. అప్పుడే వస్తాను వాడిని గజిబిజ్ రాని ముందాడు బలపడిని. ఒకడు కొన్ని తినొద్దు అనుకుంటున్నాడు, ఒకటి సమస్తము. ఏమంటే తిండి గురించి ఒక అధ్యాయం రాయాలా? ఇక్కడ విషయం తిండి కాదు, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ విషయం తిండి కాదు, అవతలవాడి మనస్సు. నీ మాటలతో, నీ ప్రవర్తనతో, నీ క్రియలతో అవతలవాడి మనస్సును గాయపరచొద్దు. ఇదే అధ్యాయం. ఎలా ముందుకు రండి, ఎంత బాగుంటుంది చూడండి. 15వ వచనానికి రండి. 15వ వచనం ఒక్కటి చదవండి. 15వ వచనం చదువుతున్నారా? నీ సహోదరుడు నీ భోజనము మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వానిని నీ భోజనము చేత పాడు చేయకుము. అబ్బబ్బా, సరే ఇదేంటిది? ఏమండి, నీ సహోదరుడు నీ భోజనము మూలంగా దుఃఖించిన అంటే నీ వల్ల ఒకడు ఏడకూడదు.
నీ తిండి వల్ల ఏడకూడదు, నీ ప్రవర్తన వల్ల దుఃఖించకూడదు. చూసారా, అవతలవాడి మనస్సాక్షి. ఇక్కడ మీరు పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అవతలవాడి మనసు. నాకు ఇష్టమైన తినేస్తాను, నాకు ఇష్టమైనట్టుగా ఉంటానంటే అవతలవాడు ఏమైనా బలహీనపడుతున్నాడేమో. నీ వలన చూసుకోనండి. 20కి వచ్చేద్దాం, అలాగే 20కి వచ్చేద్దాం. 20, 21, 22, 20 ఏమండి 22 వరకు చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఇవి 22 వరకు. 20 చదువుతున్నారు. భోజన నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. భోజనం కోసం పనులు పాడు చేయకండి. ఏమండి ఇక్కడ విషయం భోజనమైనా ఏ విషయాన్ని మీరు వాడి ముందు పెట్టి పనిని పాడు చేయకండి. దేవుడి పనిని పాడు చేయకండి. ఏమండి ఈరోజు దేవుడు పని పాడైపోతుందంటే గల కారణం మనుషులు మాట్లాడుతున్న మాటలు. ఆ మాటలతో పని పాడైపోద్ది. నీ భోజనంతో పాడైపోద్ది, నీ చేష్టలతో పాడైపోద్ది, నీ ప్రవర్తనతో పాడైపోద్ది. నువ్వేం చేసినా పని పాడైందంటే మాత్రం దేవుడు నిన్ను పట్టుకుంటాడు. భోజనము కోసం దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములుగాని అనుమానంతో తినువానికి అది దోషము. మాంసము తినుటకు గాని ద్రాక్షారసము త్రాగుటకు గాని నీ సహోదరునికి అడ్డము కలగజేయనది మరి ఏదియో గాని మానివేయుట మంచిది. ఆగండి, ఎవరి కోసం ఎవరిని మానేయమన్నాడు చెప్పండి? అవతలుడి కోసం నువ్వు మానేయటం మంచిది. నువ్వు మాంసం తినాలని నీకు బాగా ఇష్టం ఉంది, ఆడేమో మాంసం తింటే దేవుడు దగ్గరికి రానేమంటున్నాడంటే ఏదో నమ్మకం, బలహీనమైన నమ్మకంతో ఉన్నాడు. నువ్వు అలాగే ఉంటావు, నాకు వాక్యం తెలుసు, నేను తినేస్తాను. నువ్వు వస్తున్నావా, రావట్లేదా? ఇదేంటిది? చూసారా ఎలాగుంది బైబిల్, ఎలా కనెక్ట్ అవుతుందో చూసారా బైబిల్లో. వాడి కోసం నువ్వు తింటం మానేయి. ఏమన్నారు ఇప్పుడు చెప్తున్నా? పౌలు గారు తింటం మానేసాడా? బొర్ర పేలిపోద్ది. మీకు తెలుసా, నేను మాంసం తింటాం సహోదరులకి అడ్డమైందని నేను మాంసం తింటాం మానేసాను అన్నాడు. ఏంటి అసలు మీకు ఏమర్థమవుతుంది? అంటే అంత బేస్ అసలు వాల్యూ ఎవరికి ఇస్తున్నారు చెప్పండి? ఎవడు మాంసం తింటాం నాకు ఇష్టం అండి, నా సహోదరుడికి కష్టంగా ఉంది. ఇప్పుడు నీ మనసా అవతలవాడి మనసా చెప్పండి? మనమైతే ఏమంటాం? బా మొక్కలేంది మొద్ద దిగదండి, ఆలోవేసి నా మనసే. ఇదేంటిది? ఇదే పాపం బైబిల్ ప్రకారం, ఇదే పాపం. అందుకే స్టార్టింగ్లో చెప్పాను, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నీకు ఇష్టమైంది చేయొద్దు. నీకు ఇష్టమైన దాని వలన అవతల వాడు ఇబ్బంది పడుతుంటే అవతల వాడి కోసం మానే. అవతల వాడి మనస్సాక్షిని నిలబెట్టడం కోసం నువ్వు కష్టపడు, నువ్వు త్యాగమైపో, నువ్వేమైనా బాధపడిపో, కానీ అవతలోడు బాగుండాలి. ఇది బైబిల్. ఎంత దూరంగా ఉంది చెప్పండి ఇప్పుడు లోకానికి, వచనానికి, పాఠానికి. లోకం ఎంత దూరంగా ఉంది? చాలా పెద్ద పెద్ద పాఠాలండి ఇవి. మీకు అర్థమైతే కింద చదువుతాను చూడండి, ఎంత బాగుంటుంది. 21, సహోదరునికి అడ్డమైంది ఏది కూడా మానివేయుట మంచిది. 22, నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకో. అబ్బా చూసారా అలాగుందా? నీ విశ్వాసం దేవుని ఎదుట నీ మట్టుకు నువ్వే ఉంచుకో. నీ విశ్వాసంతో అవతలని దెబ్బతీకు, బలహీనుడైన వాడిని. నీది నువ్వు ఉంచుకో. నేను స్ట్రాంగు, నువ్వు వీకు, నేను తినేస్తున్నాను, నువ్వు వస్తున్నావా లేదా, ఇలాంటివి అన్నీ వేసి అవతలని పాడు చేయకు. బైబిల్ అండి. 22 మళ్ళా చదువుతాను చూడండి. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించని విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకోనని వాడు ధన్యుడు. చూసారండి, ధన్యుడు. నువ్వు సమ్మతించావా? ఆ విషయంలో దేవుడు నీకు తీర్పు తీర్చకుండా చూసుకో. నువ్వు తీసుకున్న డెసిషన్స్ వలన, నువ్వు చేస్తున్న చేష్టల వలన దేవుడు ఏమైనా నీకు తీర్పు తీరుస్తాడేమో. ఎందుకంటే అవతల వాడిని బలహీనపరుస్తున్నాయి, అవతల వాడిని పాడు చేస్తున్నాయి. కనుక ఎప్పుడు కూడానండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పాఠం సారం ఒకటేనండి. మీరెప్పుడు మీ మాట వలన ఒకడు దేవుడిలో పడిపోకూడదు, దేవుడికి దూరం అవ్వకూడదు, దేవుడి పనికి దూరం అవ్వకూడదు, దేవుడి సన్నిధికి దూరం అవ్వకూడదు, దేవుడి సంఘానికి దూరం అవ్వకూడదు. నీ మాటలతో ఏమంటే అసలు మనం పని చేసేదే తక్కువ, ఆత్మలను రక్షించేదే తక్కువ, నలుగురి సంఘం వైపు నడిపించేదే తక్కువ, ఒకరికి దేవుడి గురించి చెప్పి దేవుడిలో నిలబెట్టేదే తక్కువ. అసలు మనం ఏం చేస్తున్నామో, మన పని ఏంటి అన్నది ఆలోచిస్తే ఏమన్నా నిజంగా చెప్తున్నాడంటే మనం చేస్తున్న చాలా చిన్న పని. ఆ చిన్న పని చేయడానికి బదులుగా వస్తున్న నలుగురికి డిస్టర్బెన్స్గా మారిపోతే ఇంకేంటి చెప్పండి? దేవుడు ఏం చేస్తాడు చెప్పండి?
ఇక్కడ మీరు చేపట్టండి. ఇంకో పత్రిక తీసుకెళ్తాను ఇక ముగింపు మాటల్లో. 15వ అధ్యాయానికి వచ్చేయండి. 15వ అధ్యాయము ఏమండి, మొదటి నుంచి 3 వచనాలు చూడండి. ఇదే కిందే 15వ అధ్యాయము. కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరుచుకొనక, అండర్లైన్ చేసుకోండి, మనలను మనమే సంతోషపరచుకొనక. ఏమండి, నేను బాగా చేసేస్తాను, నేను సూపర్, నేను డోపర్, నిన్ను నువ్వు సంతోష పెట్టుకుంటున్నావా? నీ పని వల్ల, నీ ప్రవర్తన వల్ల ఇంకొకటి సంతోషంగా ఉంటున్నాడా? మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. ఎవరిని సంతోషపెట్టాలి? అలాగొంచండి బైబిల్. నువ్వేడు కాడాడు నవ్వాలి. మనం ఎలాగుంటామంటే ఆడిని ఏడిపించేసి నేను నవ్వాలి. రివర్స్ అయిపోయింది మొత్తం. అవతలవాడు నవ్వాలి, దానికోసం నువ్వు ఏడు, ఇది బైబిల్. అవతలవాడు సంతోషంగా ఉండాలి, దానికోసం నువ్వు బాధపడు, ఇది బైబిల్. ఎప్పుడైనా ఇలా ఆలోచించారండి? ఏమండి, మీకు ఒక మాట చెప్పనా? దేవుడి మాటలకు పూర్తి భిన్నమండి లోకం. మనం కూడా అందులో ఉండిపోయి అలాగే ఉండిపోయాం అనుకోండి, పరలోకానికి వెళ్ళాం. ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు దుఃఖపడండి, అవతలని సంతోషపెట్టండి. మీరు బాధపడండి, అవతల వాడిని ఆనందపెట్టండి. ఎవరు నిజంగా చెప్తున్నానండి, దేవుడి సన్నిధిలో ఉండి కొన్ని సందర్భాల్లో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అండి, ఆ ప్రయాణం ఒత్తిడిలో పడిపోయండి, అక్కడికి వెళ్ళేసరికి తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది, విపరీతంగా బాధ కింద ఉంటుంది, శరీరం సహకరించదు. ఆ టైంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. నిజానికండి ఆ నొప్పంతా తెలియకుండా ఏదో మూలను భరిస్తూ, ఎందుకంటే అక్కడ ఉన్న కన్వీనరు ఒక 6 నెలల నుంచో, సంవత్సరం నుంచో, 3 నెలల నుంచో మీటింగ్ ప్లాన్ చేసుకుంటాడు, ₹1000 ఖర్చు పెడతాడు, అందరినీ పిలుచుకుంటాడు. ఆ టైంలో వాక్యం చెప్పడానికి వెళ్ళి నేను ప్రయాణం చేశాను, నాకు తలపోటు వచ్చేస్తుంది, నాకు రెస్ట్ కావాలి, నేను మాట్లాడలేను, ఎలాగుంటుంది ఇది? అసలండి ఆ టైంలో ఈ వాక్యాలే మనసు గుర్తు చేస్తుంది. నాయనా, నువ్వు బాధపడు, కానీ సభ మాత్రం బాగా జరగాలి. అప్పుడే ఫ్రెష్గా అక్కడే పడుకుని లేచినట్టుగా ఉంటుంది ప్రసంగం. ఇది అర్థమైతే ఎంత బాధ ఉన్నా లోపల భరించుకుంటూ అనర్గళంగా దేవుడి కోసం మాట్లాడటం. కారణం, కన్వీనర్ని సంతోష పెట్టాలి. ₹1000 ఖర్చు పెట్టాడు దేవుడి కోసం. మనం చితికిపోయినా పర్లేదండి, మనం ఏమైపోయినా పర్వాలేదండి, అందరూ మన వలన సంతోషంగా ఉండాలి. బైబిలు మన వలన అందరూ హ్యాపీగా ఉండాలి, మన వలన ఆనందంగా ఉండాలి, మన వలన ఎవ్వరు బాధపడకూడదండి, మన వలన ఎవ్వరు దుఃఖించకూడదు. మర్చిపోకండి, ఎప్పుడైతే మన వలన ఒకడు దుఃఖిస్తున్నాడో, ఏడుస్తున్నాడో, అది మనకి చాలా ప్రమాదం అండి, చాలా పెద్ద పాపం అండి అది. ఎంత బాగా రాశాడు చూడండి, 2వ వచనం. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. అవతలని సంతోషపెట్టు. తర్వాత నెక్స్ట్, క్రీస్తు కూడా నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను. చూసారా, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెనని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. చూసారా, ఏమంటే మన నిందలన్నీ ఆయన మోసాడు, మన పాపాలన్నీ ఆయన మోసాడు. ఏంటంటే ఆయనకి పని ఏంటండి? మన పాపాలు ఆయన మోయటం ఏంటండి? మన కష్టం ఆయన అనుభవించడం ఏంటండి? మనం తినవలసిన దెబ్బలు ఆయన తినటం ఏంటి? మనం పడవలసిన శ్రమలో మనం చేసిన ఈ పాపాలన్నిటికీ నరకానికి వెళ్ళిపోయి మనం కాలిపోవాలి. కానీ ఆ తమ్ముడిని కాల్చొద్దు, ఆ చెల్లిని కాల్చొద్దు అని నిజంగా మన కోసం ఆయన భరించటం ఏంటండి? ఈ భరింపు సహోదరుడు ఎట్లా నీకెందుకు రాదు? నా వల్ల పడిపోతాడేమో అని నువ్వు భరించుకోవట్లేదు ఎందుకు? భరించే మనసు అండి. నిజంగా చెప్తున్నానండి. చాలా చాట్ల కొన్ని వింటా ఉండి, అతను అలా అన్నాడంటే, ఇలా అన్నాడంటే, అతను కళ్ళ ముందుకు వచ్చినప్పుడు మాకేమీ ఉండవండి. ఇవి నిజంగా చెప్తున్నాడు, నాకేముండవు. నేను పడుచుకోనండి. చిన్నోళ్ళు పాపం అనిపిస్తుంది, జాలేస్తూ ఉంటుంది, తెలియదు అనిపిస్తుంది, మారితే బాగుండు అనిపిస్తుంది, దేవుళ్ళు చక్కగా ఇతను కూడా ఎదిగితే బాగుండు అనిపిస్తుంది. తప్పండి, అసలు ఎవరి మీద ఏవి మాకు ఉండవండి. ఒకటి వాక్యం నేర్పింది, 2 నిజంగా చెప్తున్నానండి, జాన్సన్ అని నేర్పాడండి. ఇది జాన్సన్ అని నేర్పాడు నాకు ఇది. అయినా ఎవరేమన్నా పట్టించుకోకు, ఎవరి మీద ద్వేషం వద్దు, ఎవరి మీద ఆడు తిడుతున్నాడా ప్రేమించు, ఆడేమైనా అంటున్నాడా హత్తుకో, అంతే, పరలోకం వెళ్ళిపోదాం మనం అన్నాడు. రెడీ అయిపోయాం మేము. అందుకే ఏమి ఎక్కువ ఏమి ఉండవు, ఎవరి మీద ద్వేషాలు ఉండవు.
ప్రేమ, క్షమించుకోవటం, భరించుకోవటం, అవతల వాడిని సంతోషపెట్టడం కోసం అవసరమైతే కొన్ని సందర్భాల్లో ఆ బాధను పంటి బిగువును అలా భరించుకుంటూ ముందుకెళ్ళిపోవటం. పరలోకానికి మార్గం అండి ఈరోజు నేను చెప్తున్న పాఠం. కానీ ఇది మనకి తెలియక ఏదో అవతలోడిని ఏదో చేద్దామని మాటలతో నొప్పించిన, బాధ పెట్టిన, గాయపరిచిన దేవుడు మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటాడు. చూపిస్తాను వచనం. చివరి మాట కొరింథీ పత్రిక వచ్చేయండి, 8వ అధ్యాయానికి వచ్చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 9 నుంచి చదువుదాం. చూడండి 9 నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 9 నుంచి చదువుతున్నారు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకున్నది. అంత సబ్జెక్ట్ అంతా ఓవరాల్గా మీకు ఏం అర్థం అవుతుందంటే అవతలోడు అభ్యంతరపడొద్దు, అవతలోడు బాధపడొద్దు, అవతలోడు నీ వలన దుఃఖించొద్దు. చూసారు, అంత ఓవరాల్గా ఒకటే, కాకపోతే ఆయా సందర్భాలు చూపిస్తానని మీకు. 9వ వచనం చూడండి ఎంత బాగుందో. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకున్నది. 10వ వచనం. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి కలిగిన అతడు విగ్రహములకు బలీయుడని బలీయబడిన పదార్థములు తినుటకు ధైర్యము తెచ్చుకొనును కదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. అండర్లైన్ చేయండి. నీ జ్ఞానమును బట్టి నశించిపోతాడు. అంటే మన జ్ఞానం కొన్నిసార్లు అవతలోడు నాశనానికి తెస్తుంది అనమాట. మీకు అర్థమైందా? మన జ్ఞానం, మనకి తెలిసిపోయిన మాటలు అవతలవాడు నాశనంలోకి దింపుతాయా? నీ జ్ఞానమును బట్టి అవతలివాడు నశించును. సందర్భం మీకు తెలుసు, విగ్రహాలుగా అర్పించిన వాటి గురించి మాట్లాడతాడు 8వ అధ్యాయం అంతా కూడా. నీకు అంత వాక్యం తెలిసిపోయింది, విగ్రహం ఒట్టుదని భయంకరంగా భోజనం చేసేస్తున్నావు. అప్పుడు దేవుళ్ళలోకి వచ్చాడు, పూర్తిగా ఇంకా వాక్యం వినలేదు, విగ్రహాలు ఒట్టువని, దేవుడు ఒక్కడేనని ఆ జ్ఞానంలో కాడు ఎదగలేదు. నువ్వు భోజన పంక్తులు కూర్చున్నప్పుడు చూసేశాడు. ఆడేం అర్థం చేసుకుంటున్నాడు, అక్కడ ఆయన దేవుడే, ఇక్కడ వీళ్ళు కూడా దేవుళ్ళే. ఎందుకంటే అక్కడ నా సహోదరుడు అది అక్కడ భోజనం చేస్తున్నాడు, ఇక్కడ భోజనం చేస్తున్నాడు. అంటే నీ జ్ఞానాన్ని బట్టి అవతల వాడు దేంట్లోకి వెళ్తున్నాడు. ఇప్పుడు దేవుడు కాని దాని వైపు వాడు మల్లుతున్నాడు నీ భోజనాన్ని బట్టి. అందుకే అంటున్నాడు, చివరి మాట ఏముంది అక్కడ మీరు చదువుకున్న దాంట్లో చివరి మాట, నేను చదివిన దాంట్లో చివరి మాట చూడండి. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనమైన మనస్సాక్షి కలిగిన అతడు నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇది విచిత్రమైన పదం. ఇది మన జ్ఞానాన్ని బట్టి అవతల వాడిని రక్షించవలసింది పోయి మన జ్ఞానాన్ని బట్టి అవతల వాడిని నాశనం చేస్తున్నామంట. ఎలాగో చూడండి, ఇంకా చదువుదాం. తర్వాత వచ్చిన చదివండి త్వరగా. ఏలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనను, చూడండి ఇందాక చెప్తున్నాడు అది పెద్ద పాపం, అది పెద్ద పాపం, అది పెద్ద పాపం అంటున్నాను కదా. ఇదిగో ఇప్పుడు వచ్చింది రెఫరెన్స్, అండర్లైన్ చేసుకోండి. ఈలాగు అంటే అవతల వాడిని బలహీనపరచడం, అవతల వాడిని అభ్యంతరపరచడం, అవతల వాడి యొక్క మనస్సాక్షికి విలువ ఇవ్వకుండా నాకు జ్ఞానం తెలుసు, నాకు వాక్యం తెలుసు అని నీ ఇష్టమైన వేలో నువ్వు వెళ్ళిపోవటం పాపం. ఇది వచ్చిన ఇప్పుడే. ఏలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనను, ఇది పాపమా? చూడండి ఎలాగుంది బైబిల్. అవతల వాడి మనస్సాక్షిని ఇబ్బంది పెట్టడం పాపమా? పాపం, పాపం. ఏమండి ఈ వచనం చదువుతాం. ఇలాగ సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను, మనస్సాక్షిని నొప్పించటం పాపం. ఏసం టైటిల్ అదే. ఇప్పుడు అర్థమవుతుంది టైటిల్ మీకు. ఏమని? మనసును చంపితే మనిషిని చంపేశావు. చూసారా? మళ్ళా చదువుతాను. ఇలాగ సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయుచున్న వారగుచున్నారు. అయిపోయింది. ఇంక యేసు ప్రభువుకి వ్యతిరేకం అంట మనం. సహోదరుడు మనసుకి ఏం వాల్యూ ఇచ్చాడండి, ఎంత గొప్పగా చెప్తున్నాడండి. వాడిని నొప్పించొద్దు, వాడిని బాధ పెట్టద్దు, వాడిని ఏమనొద్దు.
ఏమంటే మా ముందు మా నుంచి కొంతమంది కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అన్నయ్యకి చెప్పాం, ఆయన ఏమి అండు, ఏమి తిట్టడు, ఒక్కసారి వాళ్ళని తిడితే చూద్దామన్నది కల్లారా. నాకు కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు అనుకుంటారండి, నాకు తెలుసు అన్నీ. ఎందుకు అనను అంటే ఇది కారణం, నాకు వాక్యం తెలుసు అనకూడదు. నేను అంటే వాడు బలహీనపడిపోయి ఇంకా డల్ అయిపోయాడు అనుకోండి దేవుళ్ళలో నుంచి, ఏమైనా నిలబెట్టమంటే వాడిని పడగొట్టేవంటాడు నన్ను. నాకెందుకు అది, నేను చేస్తున్న పనే ఇంత పని, ఇందులో మళ్ళీ దేవుడి దగ్గర నుంచి రిమార్కుల, వ్యతిరేకమైన మాటల, పాపమా, నాకు చాలా భయం ఉండే. అవతల వాడికి భయపడుతున్నాను అనుకుంటారు చాలామంది, అనుకుంటారు అన్నయ్య కాలంటే భయం ఏమో అంటలేదు. ఎవరికి భయపడతాం? వాక్యానికి భయపడుతున్నాను. అందుకే భరిస్తాం, అందుకే క్షమిస్తాం, అందుకే కలుపుకుంటాం. వాక్యం తెలియాలి. ఇలాగూ యేసుక్రీస్తుకు విరోధంగా మీరు ఏం చేసిన వాళ్ళు అవుతారు? పాపం. 13 అండర్లైన్ చేసుకోండి, బాగా 13 బాగా అండర్లైన్ చేసుకోండి. 13 కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల, ఇదిగో నా వలన నా సహోదరుడికి నా భోజనం పదార్థంగా అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరం కలగకుండుటకై నేను అన్నటికీ నేను మాంసము మీరేం మానేశారు? పక్కడి గురించి చెప్పండి. ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు వాక్యాన్ని దొరుకుతారు మీరు. పక్కోడి క్షేమాభివృద్ధి కోసం మీరు ఏం మానేశారు? నా సహోదరుడికి అడ్డం కలగకుండా నిమిత్తము నేను మాంసము నేను అన్నటికి. ఎంత ప్రేమ అండి సహోదరుడు అంటే. అతనికి అడ్డమైపోతున్నా, నా భోజనం అతనికి అడ్డమవుతుందా, నా అలవాట్లు అతనికి అడ్డమవుతున్నాయా, నా మాటలు అతనికి అడ్డమవుతున్నాయా, నా చేష్టలు అతనికి అడ్డమవుతున్నాయా? చిచ్చిని మానేయాలి. చూసారా? టాపు అవతలవాడు మనస్సు. ఇందాక మొదటి నుంచి మొత్తుకుంటున్నది అదే. నేను బాగానే ఉన్నాను, నేను చేస్తున్నది రైట్. ఎవడేమనుకుంటే ఆడిపోతాడు. ఆడిపోతే నువ్వెక్కడికి పోతావు? ఆడిని పోగొట్టేసి నువ్వెక్కడికి పోదావు అనుకుంటున్నావు? ఏమి సెట్ అవ్వవు దేవుళ్ళో. నీ మనసు ఓరల్గా మీకు ఏమర్థమని చెప్పండి. మన మనసు కంటే ఇప్పుడు ఎవరిది ఇంపార్టెంట్? ఆడు హట్ అవ్వకూడదు నా వల్ల. అవసరమైతే నన్ను ఏదో అన్నాడా, నేను భరించుకుంటా. నేనేమి అన్నాం. కారణం నేను అంటే హట్ అవుతాడేమో నేను అన్నాం. వాడు అంటున్నాడు అనుకోండి, తెలియదు పాపం. చూసారా? క్షమిద్దాం. ఒకని భారాలు ఒకడు భరిద్దాం. బాగుంది చూసారు బైబిల్. కనుక ఈ స్టాండర్డ్కి మనం వస్తేనే తప్ప ఏమంటే ఏదో ఆశదూసిగా వస్తున్నాం, పోతున్నాం, ఏదో అనేస్తున్నాం, చేసేస్తున్నాం లేదండి. బైబిల్ చెప్పిన కొన్ని నియమావళి సంఘంలోనికి చేర్చబడిన మనము సహోదరుల పట్ల పాటిస్తేనే తప్ప పరలోకానికి మనం వెళ్ళం. ఎంత సీరియస్గా ఉన్నట్టు తెలుసండి యేసుప్రభు ఈ విషయంలో. అదొక్కటి చూపించాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 18:6. నా యందు విశ్వాసముంచి చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో. చూసారా? నా యందు విశ్వాసముంచి చిన్నవారిలో ఒకనిని నువ్వు 100 మందిని అంటలేదు. నువ్వు 10 మందిని పాడు చేస్తున్నావా? ఒక కుటుంబాన్ని పాడు చేస్తున్నావా? ఒక 4గురిని పాడు చేస్తున్నావా? లేదా ఒక 5 కుటుంబాలు డిస్టర్బెన్స్ చేస్తున్నావా? నువ్వేం చేస్తావు? ఒకరిని అన్నాడు చూడండి అక్కడ. ఒకరిని అభ్యంతరపరిస్తే, ఒకరికి చెడు మాటలు చెప్పి నువ్వు దేవుడికి దూరం చేస్తే, సంఘానికి దూరం చేస్తే, పనికి దూరం చేస్తే, వాక్యానికి దూరం చేస్తే, ఒకనిని, ఇదిగో నన్ను నమ్ముతున్నారు, నన్ను విశ్వసిస్తున్నారు వీళ్ళంతా, నా యందు విశ్వాసం ఉంచి చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడు వాడు మెడకు పెద్ద తిరగడ్రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు. అబ్బా, ఏమర్థం చెప్పండి మీకు. ఒకని గుడికి వెళ్ళొద్దురా అని చెప్పడం కంటే పెద్ద రాయి చూసుకోవాలంట, అది ముందు మెడ కట్టేసుకోవాలంట. మెడ కట్టేసుకుని లోతైన సముద్రం ఎక్కడుందో చూడాలంటే అందులో దూకేయాలంట. అంటే అర్థం ఏంటి? మరలా తిరిగి నువ్వు పైకి వచ్చి బ్రతకడానికి కుదరదు. ఎంత సీరియస్ అండి ఇది. ఒకడికి చెడు మాటలు చెప్పటం, ఒకడిని బలహీనపరచటం, ఒకడిని దేవుడికి దూరం చేయటం, ఇది చేయటం కంటే నువ్వు చచ్చిపో. ఇండైరెక్ట్గా చెప్పాలంటే చచ్చిపోరా అలా బతకటం కంటే అంటున్నాడు. పెద్ద తిరగట్రాయి ఒకటి మెడకు కట్టుకుని దూకే సముద్రంలోకి, అది నీకు మేలు.
అది మేలేంటి? చచ్చిపోవటం కదండి. అది ఒక రకంగా మేలే. ఎందుకంటే ఈ కార్యక్రమాల్లో, ఈ పాడు చేసే కార్యక్రమాలలో, అవతల వాడిని బాధ పెట్టే కార్యక్రమాలలో, అవతల వాడిని ఎప్పుడు ఏమండి శోధించే కార్యక్రమాల్లో నువ్వు ఉంటున్నప్పుడు దీనికి పెద్ద శిక్ష నువ్వు అనుభవిస్తావు. దాన్ని నువ్వు తట్టుకోలేవు. ప్రేమించి చెప్తున్నాను, యేసుప్రభువు అన్నాడు, దాన్ని నువ్వు తట్టుకోలేవు, దాన్ని నువ్వు భరించలేవు. అది భయంకరంగా ఉంటుంది, నిత్యాగ్ని దండన. అందులోకి వెళ్ళటం కంటే ఈ సముద్రంలోకి పోరా బాబు. అభ్యంతరపరచటం, అవతలడు మనసును గాయపరచటం, ఎంత సీరియస్ కేసు ప్రభు తీసుకున్నాడండి. ఇవన్నీ తెలియక ఏదో మాట్లాడేస్తారు, ఏదో ఎవరు చూస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, వద్దండి. చాలా భయపడుతూ దేవుడిలో బ్రతకాలి. మనస్సును చంపామా? ఎవరిని చంపాం? మనిషిని చంపేసినట్లే నరకానికి వెళ్ళిపోతాం. కనుక అర్థమైంది అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా ఎవరిని అభ్యంతరపరచకండి. మళ్ళీ ఏదో చేయాలనుకుంటున్నారా, ఇంకా మీ ప్రోత్సాహం ఇవ్వండి, ఇంకా చేయండి, ఇంకా చేయండి, మీ వెనకాల మేము ఉంటాం అనండి తప్ప ఎవరిని బలహీనపరచకండి.